శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీం జడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవ్రతం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామ పింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ భావయానః కవిముఖ్య పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయ సీతాదేవీయుతం వీరం సర్వాభరణభూషితం సీతాపతిం హరిం ధ్యాయేదయోధ్యాకాండముత్తమే. గచ్చతా మాతులకులం భరతేన తదా అనగః శత్రుఘ్నో నిత్యశత్రుఘ్న నీత ప్రీతి పురస్కృత అని ప్రారంభం చేశాడు అయోధ్యాకాండని వాల్మీకి మహర్షి. వెళ్ళిపోతున్నారు అన్నాడు. ఎవరు వెళ్ళిపోతున్నారు? అందరూ వెళ్ళిపోతున్నారు. దశరథుడు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతాడు, రాముడు అరణ్యాలకు వెళ్ళిపోతాడు, భరతుడు మేనమామల ఇంటికి వెళ్ళిపోతాడు. అందరూ వెళ్ళడమే ఈ యొక్క కాండలో. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ధర్మం కోసం వెళ్ళవలసి వచ్చింది. ధర్మస్థాపనకై పరమాత్మ ఎలా ప్రవర్తించాలో మనకి చూపిస్తారు. గొప్పదైనటువంటి స్థితప్రజ్ఞత కలిగినటువంటి వ్యక్తి రామచంద్ర ప్రభు. ఎందుకు ఈ మాట అన్నానంటే, రామాయణం మొత్తానికి కూడా మలుపు తిరిగేటటువంటి సంఘటన ఇది. రామాయణం ఇంకా పూర్తయిపోతోంది అన్నప్పుడల్లా కూడా ఒక స్త్రీ పాత్రని ప్రవేశపెట్టాడు వాల్మీకి మహర్షి. ఈ స్త్రీ పాత్ర ఏం చేస్తుంది అంటే రామాయణ కథా విశేషాన్ని ముందరకి నడిపిస్తుంది. కానీ రాముడు తనకి ఏదైనా ఒక చెడు కానీ లేకపోతే అతనికి అనుకూలంగా లేకుండా జరిగిన సంఘటన కానీ సంభవిస్తే దానికి కారణం ఎవరో మనుష్యులు అని వాళ్ళ మీద వేలు పెట్టి చూపించడు. ఇది రాముడి దగ్గర ఉన్నటువంటి గొప్ప విశేషం.
దీన్ని దైవంగా భావన చేస్తాడు. జీవితంలో ఎదురయ్యేటటువంటి గడ్డు పరిస్థితులన్నిటికీ కూడా కారణం దైవమేరా లక్ష్మణ అంటాడు. ఇప్పుడు దీనికి కైకో లేకపోతే మందరో వీళ్ళు కారణం కాదు, వాళ్ళు నిమిత్త మాత్రులు. ఇంతటి మలుపు తిప్పినా మానవుడు ఎలా నిగ్రహించుకోవాలో తనని తాను చూపిస్తాడు. సాధారణ ప్రజ కూడా ఎలా బ్రతకాలో రామచంద్ర ప్రభు ఆచరణాత్మకంలో మనకి కనిపిస్తుంది. అందరూ కోలాహలంగా ఉన్నారు. రేపే రామచంద్ర ప్రభువుకి పట్టాభిషేకం. పిల్ల పెద్ద జానపదులు, సామంతులు, మంత్రివర్గం, ప్రజానీకం అందరూ కూడా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఇంతటి ఉత్సవాల్లో తెల్లవారితే మా రాముణ్ణి పట్టాభిషిక్తుడిగా చూసి మా అందరికీ మేలు జరగబోతోంది, రాముడు మాకు రాజుగా వస్తే అనే ఆనందంలో ప్రజలుంటే, ఇక క్షత్రియ కుమారుడై సమస్త భూమండలానికి చక్రవర్తి పదవిని అలంకరించబోతున్నటువంటి రామచంద్ర ప్రభు ఇంకెంత ఆనందంగా ఉండాలి. అంత ఆనందంగానూ కనిపించాడు అందరికీ. కానీ ఒక స్త్రీ యొక్క దుష్ప్రబోధము వల్ల కన్న తల్లి కన్నా ఎక్కువగా లాలించి ప్రేమించి పోషించినటువంటి ఆ కైకమ్మ తన యొక్క మనస్తత్వాన్ని మార్చుకుంది ఒక దుష్సాంగత్యం వల్ల. చూడండి ఎంత ప్రేమని చూపించేది నిజంగా రాముడి మీద ఆవిడ. నిన్న మనం చెప్పుకున్నాం, కేకేయ మహారాజు గారు వాగ్దానం తీసుకున్నాడు దశరథుడి దగ్గర. దశరథుడి దగ్గర తీసుకున్నప్పుడు తప్పకుండా నీ భార్య నా భార్య యందు కైకేయికి పుట్టే సంతానానికే నేను రాజ్యపట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చాడు దశరథుడు. అంత మాట తీసుకున్నటువంటి కేకేయ మహారాజు కూడా ఆ సమయం వచ్చేటప్పటికి అడగలేదు అంటే రాముడి యొక్క గుణాలతో ఎంతగా రంజింపజేశాడో అందరినీ మనకు అర్థమవుతుంది. అంతెందుకండి, మందరంతటి స్త్రీ ఎంతో దారుణంగా ఎక్కించిన బుద్ధికి మొదటి 2 ప్రయత్నాలు దానికే విఫలమయ్యాయి. ఎందుకు విఫలమయ్యాయి? రాముడంటే ఏమిటో ఆయన గుణాలంటే ఏమిటో బాగా తెలుసు ఈ యొక్క కైకమ్మకి. అందువల్ల కైకకు కూడా రాముడు పట్టాభిషిక్తుడైతే ఆనందమే. నిజానికి చెప్పాలి అంటే కైకకే ఆనందమైనప్పుడు కైక తండ్రి ఎందుకు అడుగుతాడండి వచ్చి? కాబట్టి ఇంతటి చక్కనైనటువంటి వాతావరణం ఒక స్త్రీ కారణంగా, దాని దుష్ప్రబోధం కారణంగా రాత్రికి రాత్రి మొత్తం వాతావరణాన్ని అంతటినీ మార్చివేసి కోపగృహంలోకి వెళ్ళింది కైక. మందర చెప్పినట్లుగానే నటించింది. మొదటి వార్త, పిల్లవాడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడు, ఇంటికి పెద్దవాడు, భార్యకి చెప్పాలనేటటువంటి ఆనందంలో, ప్రియమైన చిన్న భార్యకి ముందు చెప్పాలి అనే ఆనందంలో ముందు కైక గృహానికి వెళ్తే కైక గృహంలో లేదు. కైక అని అరిచాడు, ఎక్కడైనా ఉందేమో నా మాట వినిపిస్తుందని. ఒక పరిచారికుడు పరిగెత్తుకుంటూ వచ్చాడండి దశరథుడి దగ్గర. కంగారు పడుతున్నాడు, భయపడుతున్నాడు. అయ్యా, దేవదేవి వృషం క్రుద్ధ క్రోధాగారమవిధృత, కోపగృహంలోకి ప్రవేశించిందండి ఆ కైకేయి అని చెప్పగానే కంగారు పడిపోయాడండి దశరథుడంతటి ఆయన. ఇక్కడ అంటాడు వాల్మీకి మహర్షి ఒక మాట, కామీ కమలపత్రాక్షీం ఉవాచ వనితామిదం. కామీ అనే మాట ఉపయోగించాడు.
ఇతిహాసంలో మనం చూడండి, మీకు చెప్పాను, వాక్యార్థము, వ్యంగ్యార్థము, లక్ష్యార్థము అని 3 రకాలుగైనటువంటి అర్థాలు తీసుకోవాలి ఒక మాట ప్రయోగిస్తే. కామి అంటే కామాతురుడైనటువంటి దశరథుడు అని మాట వస్తుంది. కామి అంటే అర్థం అదే కదండి. ఎవరి మీద కామాతురుడు? కైక మీద. నిజమే, కోపం వచ్చింది అంటే భార్యకి ఏ కొంప ములుగుతుందో, ఏమడుగుతుందో, ఎందుకు కోపం వచ్చిందో అనేటటువంటి ఆలోచన ఉన్నది మనసులో. చిన్న భార్య అంటే చాలా గారాభం దశరథుడి యొక్క దృష్టిలో. కానీ ఇక్కడ కామి అన్న పదంలో అర్థం ఏం తీసుకోవాలన్నారంటే శాస్త్రంలో, రామ పట్టాభిషేకం మీద కామాతురుడై ఉన్నాడు, దానివల్ల కంగారు పడుతున్నాడు, ఏదైనా విఘ్నం వాటిల్లుతుందేమోననేటటువంటి ఆ కోరిక భగ్నమవుతుందేమోననేటటువంటి భయం మనసులో ఏర్పడింది. అందువల్ల కామి అనేటటువంటి మాటని ప్రయోగించాడండి వాల్మీకి మహర్షి. ఏ పదం ఎక్కడ ఎందుకోసం ప్రయోగిస్తున్నారో కూడా తెలుసుకోవాలి ఇతిహాసంలో. ఇది లక్ష్యార్థము అని పిలుస్తారు. దీన్ని భయచికితుడయ్యాడు. మలినమైన వస్త్రాలు కట్టుకుని నేల మీద దొర్లుతూ కోపాన్ని అభినయిస్తూ కనిపించింది చిన్న భార్య. దగ్గరికి వెళ్ళాడు, అడిగాడు, ఏమని? నతేహ అభిజానామి క్రోధం ఆత్మని సంశ్రితం దేవీ కేనాభిశప్తాసి కేనవాసి విమానిత. ఏమమ్మా దేవి, నీకు నాపై కలిగినటువంటి కోపానికి గల కారణం ఏమిటో నాకు తెలియదు. నిన్నెవరైనా ఏమైనా నిందించారా, లేకపోతే అవమానించారా? చెప్పు. ఇలా దుమ్ములో ధూళి దూసరంగా మలినంగా ఎందుకు నిద్రిస్తున్నావు? కింద పడి బాధపడుతున్నావు. నీ అభిమతాలన్నింటినీ కూడా తీర్చడానికి నేనుండగా దయ్యం పట్టిన దానిలాగా అలా జుట్టు విరమూసుకుని బాధపడతావెందుకు? నన్ను క్షోభ పెట్టకు, ఏం జరిగిందో చెప్పమన్నాడు. కస్యవాతే ప్రియం కార్యం కేన వా విప్రియం కృతం. నీకెవరికైనా మేలు చెయ్యదలుచుకున్నావా? నువ్వు నీకెవరికైనా అప్రియం చేశారా నీకు? ఇప్పుడు నేను ఎవరికి లాభాన్ని చేకూర్చాలో చెప్పు. దేవి, నువ్వు ఏడవద్దు, దుర్భరమైనటువంటి ఈ యొక్క బాధని విడిచిపెట్టమన్నా. ఏ నిర్దోషినైనా సరే శిక్ష పడకుండా ఆప్ చేయాలా, లేకపోతే ఒక సామాన్యుడికి నిర్దోషిని శిక్షించాలా, పేదవాడిని ధనవంతుణ్ణి చెయ్యాలా, లేకపోతే ధనవంతుణ్ణి పేదవాడిని చెయ్యాలా? చెప్పు, నీకోసం నేను ఏదైనా చేస్తానన్నా. దశరథుడి యొక్క తొందరపాటుతనం ఇక్కడ బయటపడుతుందండి. విశ్వామిత్రుడి దగ్గర కూడా ఇదే ప్రవర్తన చూపించాడు, ఇప్పుడు కూడా అదే ప్రవర్తన చూపిస్తున్నాడు కైక యొక్క విషయంలో. దశరథుడిని బాగా చదివినటువంటిదండి కైక కన్నా మందర బాగా చదివి. అందుకునే నేను చెప్పింది, నీ మాట కాదనడు, నువ్వు కోప్పడితే భయపడిపోతాడు నీ భర్త. నీ కోపాన్ని నటిస్తున్నప్పుడు నీకు బాగా దగ్గరవుతున్న సమయంలోనే నువ్వు అడగాల్సిన 2 కోరికలు అడిగి తీర్చుకో. వెంటనే నేనును నా వారందరూ నీ ఆధీనంలో ఉండేటటువంటి వాళ్ళమే, నీ మనోరథం ఏమిటో చెప్పు, నేను దాన్ని నిరాకరించనన్నా. నిస్సంకోచంగా బయటికి చెప్పు, నీ మనసులో ఏముందో, ప్రాణాలు ఒడ్డైనా ఆ పని పూర్తి చేస్తానన్నాడు. చూడండి, ఈవిడ మాట్లాడుతూ, ఈవిడికి మాట్లాడకపోవడం రాకపోతేగా 4 ఆకులు ఎక్కువగా నేర్చుకుని వచ్చింది ట్రైనింగ్ అయ్యి. ప్రతిజ్ఞాం నాస్తి విప్రకృతాదేవ కేనచిన్న అవమానిత అభిప్రాయస్తు మే కశ్చిత్ తమిశ్చామి త్వయా కృతం. నన్నెవ్వరూ కూడా తిరస్కరించలేదు, అవమానించలేదు, నాకు ఏ కోరిక లేదు.
కానీ మనసులో నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక మాత్రం ఉన్నదండి. అది నువ్వే తీర్చాలి. నువ్వు దానికి ప్రమాణపూర్వకంగా చెప్తే తీరుస్తానని మాట ఇస్తే నా కోరిక ఏమిటో చెప్తాను. ప్రతిజ్ఞాం ప్రతిజానిష్వ యదిత్వం కర్తుమిచ్చసి అది తద్వా హరిష్యామి యథామి ప్రార్థితమ్మయ్య. ఆతురతతో ఉండబట్టలేక ఆ కోరిక ఏమిటో ఇప్పుడే చెప్పు. నిన్ను కాదని నేను ఎప్పుడైనా ఏ పనైనా చేశానా? చెప్పు కైక. ఈ మాత్రం దానికి ఇంత బాధపడాలా? నువ్వు ఏది అడిగినా తీరుస్తానని సరే మాట ఇచ్చాడు, వదిలాడు. అవలిప్తేన జానాసి తత్వతః ప్రియతమా మమ. అంతేకాదు మనుజో మనుజవ్యాఘ్రాత్ రామాత్ అన్యోన విద్యతే త్వత్త త్వత్త ప్రియతమా మమ అన్నాడు. ఈ లోకంలో నాకు ఇద్దరు చాలా శాంతి స్థానాలు అన్నాడు. ఎవరా ఇద్దరు? పురుషులలో రామచంద్ర ప్రభు కన్నా గొప్ప శాంతి స్థానం నాకు మరొకటి లేదు. రాముడంటేనే నాకు చాలా ఇష్టం. ఇక స్త్రీలలోకి వచ్చేటప్పటికి పరమశాంతి స్థానం నువ్వే కైక. నాకు మీరిద్దరూ కూడా రెండు కళ్ళ వంటి వాళ్ళు. తేన జయ్యేన ముఖ్యేన రాఘవేణ మహాత్మన శపేతే జీవనార్హేణ బ్రూహి యన్మన్ నశేచ్చపి. ఎంత మాట వదులుతున్నాడో చూడండి. ఇప్పుడు భార్య మీద ఉండేటటువంటి ప్రేమ, ఎక్కడ భార్య ఇలాంటి ఆనంద ఉత్సవాలు జరుపుకునే సమయంలో తన అభీష్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుందేమోనన్న భయం, తనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండానే తను అనుకున్నది కనుక తీర్చేస్తే ఏ అడ్డు కూడా రాదు కదా రాముడి యొక్క పట్టాభిషేకానికి అని అనుకుంటున్నాడు మనస్సులో. కాబట్టి నాకు ఇష్టమైన వాళ్ళు రాముడు నువ్వు తప్ప మరొకళ్ళు లేరు. కాబట్టి అజేయుడు, రఘువంశంలో ప్రముఖుడు, బుద్ధిమంతుడు, నా ప్రాణాల కంటే మిన్నైనటువంటి ఆ రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నానన్న. దొరికిందండి ఆ యొక్క చేతిలోకి. గ్రిప్ అంతా పట్టుకుంది ఇప్పుడు కైక. ఏది అనకూడని మాట ఉందో ఆ మాటనే వదిలాడు దశరథుడు. దశరథుడే కాదు, ఒక్కొక్కసారి మనం కూడా వదులుతాం. ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే పురుషుడు ముందు వాగ్దానం చేయించుకుని మాటిచ్చేయకూడదండి. స్థితిగతుల్ని బట్టి, వాతావరణం బట్టి మాట ఇవ్వమని చెప్పింది శాస్త్రంలో. ఇంట్లో భార్య అయినా సరే అలా ఇచ్చాడు అంటే తర్వాత పరిణామసనాలు ఎన్నో దారుణంగా ఉంటాయి. ఇక్కడ అదే దశరథుడి యొక్క వీక్ పాయింట్. తన కొడుకైనటువంటి ప్రియతముడైనటువంటి రాముడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకు ఏది కోరుకుంటే నేను అది చేసి తీరుతానన్నాడు నిస్సందేహంగా. రాముడి మీదే కాదు, నా పుణ్యాల మీద కూడా ఆనబెట్టుకుంటున్నానన్నాడు. నీ కోరికని తీర్చి నీకు ప్రియాన్ని చేస్తానన్నాడు. అకస్మాత్తుగా వచ్చి పైన పడినటువంటి పిడుగు వంటి, మృత్యువు వంటి తన అభిప్రాయాన్ని కైక యథేచ్ఛగా చెప్పేస్తోందండి. మహారాజా, యథాక్రమేణ శపసి వరం మను దదాసి చ తశృణ్వంతు త్రయస్త్రింశత్ దేవాః సాగ్ని పురోగమాః. నువ్విస్తున్నటువంటి మాటకి 33 కోట్ల దేవతలు సాక్ష్యాలుగా ఉన్నారన్న మాటని గుర్తుపెట్టుకో అన్న. 33 కోట్ల దేవతలు నువ్వు చేసినటువంటి వాగ్దానానికి సాక్షులు ఈ రోజున. వీళ్ళే కాదు, చంద్రాదిత్యౌ నభశ్చైవ గ్రహ రాత్ర్యౌ అహాని దిశః జగశ్చ పృథివీ చేయం సగంధర్వ సరాక్షసాః. సూర్యచంద్రులు, భూమి ఆకాశం, సమస్త జగత్తు, నవగ్రహాలు, రాత్రింబగళ్ళు, సకల దిశలు, గంధర్వులు,
రాక్షసులు, నిశాచరులు, సమస్త ప్రాణులు, గృహదేవతలు, ఇంకా తదితర భూతములన్నీ కూడా నువ్వు చేసినటువంటి వాగ్దానానికి సాక్షులుగా నిలబడ్డారు, గుర్తుపెట్టుకోమన్నది. ఇంత ఒట్టు వేయించుకుంటుంది ఏమిటి? కాస్త అనుమానం కలిగిందండి మనసులోనే. ఇది దేవీ మహేశ్వాసం పరిగృహ్యాభిశస్యచ తతః పరమువాచేదం వరదం కామమోహితం. మళ్ళీ మాట వాడాడు. కామమోహితుడై భార్య యొక్క బుద్ధిని పక్కకి మరలించాలని, ఆవిడ వల్ల పట్టాభిషేకానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని వరాలు ఇవ్వడానికి సిద్ధపడినటువంటి దశరథుడు ప్రతిజ్ఞ అనేటటువంటి బంధనంలో చిక్కుకున్నట్టు. ఎందుకు ఇచ్చేస్తున్నాను నీకు మాట అనేశాడు. ఆ బంధనంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టింది కైక దశరథుడు. ఏమయ్యా, ఏమీ లేవు. పూర్వం దేవాసురుల సంగ్రామం జరిగినప్పుడు శంబాసురుడు అనేటటువంటి రాక్షసుడు యొక్క సైన్యం రాత్రి సమయంలో వచ్చి నీ సైన్యాన్ని ఊచకోతకు వస్తూ ఉంటే నువ్వు దాడి చేయడానికి వెళ్తే నిన్ను కూడా వాళ్ళు దాడి చేశారు నీ మీద. నువ్వు స్పృహ తప్పి పడిపోతే నిన్ను నేను దూరంగా తీసుకుపోయాను. నా యొక్క చాకచక్య బుద్ధికి సంతోషించి నువ్వు నాకు 2 వరాలు ఇచ్చావు. ఆ 2 వరాలని నేను న్యాసంగా నీ దగ్గరే ఉంచాను. ఇప్పుడు నాకు ఆ 2 వరాలు కావాలి అని కోరుకు. ఒకవేళ నువ్వు ఈ 2 కోరికలు కనుక తిరస్కరిస్తే ఇప్పుడే ఈ క్షణమే అద్వైవహి ప్రహస్యామి జీవితం తద్విమానిత, నా శరీరాన్ని విడిచిపెట్టేస్తానని అలా చెప్పి భయపెట్టిందండి దశరథుడు. ఇక్కడ అంటాడు వాల్మీకి మహర్షి, గొప్ప ఉపమానం వాడతాడండి. ఇతిహాసానికి ఒక గొప్ప కవికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే ఉపమానమే. కాళిదాస్ అందుకునే అన్నాడు, వాల్మీకి కన్నా ఉపమానం వేయగలిగినటువంటి కవి మరొకడు లేడు. అందుకనే ఆది కవి అని పిలిపించుకున్నాడు వాల్మీకి. వాజ్మాత్రేణ తథా రాజా కేకేయి శ్వవశేకృత ప్రచస్కంద వినాశాయ పాశం మృగ ఇవాత్మన. వేటగాడు జింకని వలలోకి వెయ్యాలి అంటే తాను కూడా జింకలాగా అరుస్తాట, మరో జింకలాగా. ఆ జింక మరో జింక అక్కడ ఉన్నది అని తెలుసుకుని ఆ శబ్దం విని ఆ వైపుగా వస్తే ఆ వచ్చిన వెంటనే దాన్ని ఉచ్చులో వేసేస్తాడు, ఉచ్చు వేసి బంధిస్తాడు దాన్ని. అలాగా కైకేయి మాట్లాడేటటువంటి ప్రీతికరమైనటువంటి మధురమైన మాటలకి ఆకర్షితుడయ్యేటటువంటి దశరథుడు ఆ యొక్క ప్రతిజ్ఞాపూర్వకమైన అనే ఉచ్చులో తన కోరికలనేటటువంటి మాటల ద్వారా వచ్చి చిక్కుకున్నాడు. ఇది చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. మహారాజా, అప్పుడు నువ్విచ్చిన 2 వరాలు నేను ఇప్పుడే అడుగుతున్నాను, సావధాన చిత్తుడివై విను. ఏమిటవి? అభిషేక సమారంభో రాఘవస్యోపకల్పిత అనైనైవాభిషేకేన భరతోమే అభిషిచ్యత. నువ్వు ఏ రాముడికైతే పట్టాభిషేకం చేద్దామని ఇన్ని సంభారాలు కూడా ఏర్పాటు చేశావో ఆ అన్ని సంభారాలతోటి రేపే భరతుడికి పట్టాభిషేకం జరగాలి. ఇది నా మొదటి కోరిక. ఇక 2వ కోరిక చెప్తున్నాను వినమంతి. నవపంచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చిరాజీన జటాధారి రామో భవతు తాపస. 14 సంవత్సరాల కాలం పాటు రాముడు అరణ్యవాసం చెయ్యాలి. ఎలాగా? జటామండలధారి అయి నారచీరలు ధరించి తాపసి వృత్తిని గడపాలి సుమా. ఇది నా యొక్క 2వ కోరిక. భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం అకంటకం, ఎటువంటి నిర్విఘ్నములు ఆలస్యములు లేకుండా పూర్తి చేయించాలి. ఏషమే పరమక్కామో దత్తమేవా వరం వృణే. కాబట్టి ఈ 2 వరాల్ని నేను కోరాను నిన్ను. ఈ 2 వరాలు ఇప్పుడు నువ్వు నాకు ఇవ్వాలి. నీ యొక్క ప్రతిజ్ఞకి 33 కోట్ల మంది దేవతలు సాక్ష్యాలుగా ఉన్నారు, ఇది మాత్రం మర్చిపోకుండా. కింద పడిపోయాడండి దశరథుడంతటి వాడు. ఇలా కోరుతుందని అనుకోలేదు భార్య. ఎక్కడలో లోపలను ఆపుకోలేనటువంటి దుఃఖం బయటికి పెళ్ళుబుకింది.
వాల్మీకి రామాయణం ప్రారంభం చేస్తూనే మీకు ఓ మాట చెప్పాను. నవరసాలు కూడా పండిస్తాడు వాల్మీకి మహర్షి. చెప్పేవాళ్ళు కూడా నవరసాలని కూడా పండించాలి, లేకపోతే అందులో నీరసం తప్ప ఇంకేముండదు. అందువల్ల ఇక్కడ దశరథుడు తన యొక్క బాధని ఎలా చెప్పాలి, ఇప్పుడు భార్యని ఎలా ఒప్పించాలి, ఇలాంటి కోరుకుంది. ఇప్పుడు తెల్లవారుతోంది, కాసేపట్లో రాముడిగా పట్టాభిషేకం చేసేస్తానని మంత్రి పురోహిత సామంత జానపదులందరికీ కూడా మాట ఇచ్చేసి ఉన్నాడు. వాళ్ళ అనుమతి కూడా తీసేసుకున్నాడు. పోనీ ఏ తప్పు చేశాడు తన కొడుకు? ఏదైనా తప్పు చేస్తే, ఒరే నాయన నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నువ్వు రాజ్యానికి పనికిరావు, నీకు శిక్ష వేస్తున్నాను, 14 సంవత్సరాలు వెళ్ళిపో అని చెప్పడానికి వీలుంటుంది. ఏ తప్పు ఎత్తి చూపించడానికి కూడా అవకాశం లేనటువంటి సకల గుణ సార్వభౌముడైనటువంటి వాడు రామచంద్ర ప్రభు. ఇప్పుడు లోకం ఏమంటుంది? తనని వేలెట్టి చూపిస్తుంది. ఇక్ష్వాకు వంశంలో ఇలాంటి వాడివి ఎలా పుట్టావురా అని దశరథుడికి వేలెట్టి చూపిస్తారు జనాలందరూ కూడా. ఒక భార్య కోరిందని మహాపురుషుణ్ణి, ఇంటికి పెద్దవాడిని, ధర్మంగా రాజ్య పట్టాభిషేకం అవ్వాల్సిన వాడిని, రాజ్యానికి పట్టాభిషిక్తుడిని కాకుండా భార్య కోరిందని వాడి కొడుక్కిచ్చి అధర్మంగా ఇంకొకటికి కట్టబెట్టడానికి నీకు ఎవరు ఇచ్చారు అధికారం అని ప్రజలు అడిగితే ఇతని పరిస్థితి ఏమిటండి? మనసులో ఈ బాధ దాక్కుంది, అది ఇప్పుడు బయటికి వెళ్ళగక్కుతున్నాడు దశరథుడు. ఇదేదో జరుగుతోందనేటటువంటి భావం మనసులో ఉంది, కానీ భార్య యందు అమితమైన ప్రేమ, రామపట్టాభిషేకం ఆగకూడదు, ఇటువంటి సమయంలో ఏ విఘ్నము రాకూడదనేటటువంటి కంగారు, వీటిలో తలమునకలవుతూ భార్య అడిగింది కదా అని ఏదైనా చేసేస్తాననే మాట వదిలేశాడు కంగారు. వయసు మీద పడుతున్నా ఆ ఆలోచన దృష్టి కూడా మందగిస్తుందండి. కింద పడి దొర్లాడుతున్నాడు, బాధపడుతున్నాడు. అనవసరంగా దీనికి మాట ఇచ్చి ఈ వలలో చిక్కుకున్నాను కదా అనుకుంటున్నాడు. నృశంసే దుష్టచారిత్రే కులస్యాస్య వినాశిని కిం కృతం తవ రామేణ పాపం పాపే మయాపివా. ఒసే క్రూరురాలా, దుష్టురాలా, పాపాత్మురాలా, వంశఘాతకురాలా అన్ని మాటలు తిట్టాడు. రాముడు నీకు చేసినటువంటి అపకారం ఏమిటి? నిన్ను సేవించడమేనా రాముడు చేసినటువంటి దోషం? అనుక్షణం నిన్ను తల్లిలాగా సేవించాడే, అలాంటి రామచంద్ర ప్రభువుకి కీడు చెయ్యాలనే మనస్తత్వం నీకు ఎలా వచ్చిందని అడిగాడు. ఆ నోరు నీకు ఎలా వచ్చిందన్నాడు. త్వం మయా ఆత్మ వినాశార్థం భవనం స్వం ప్రవేశిత అవిజ్ఞానాన్ నృపసుత వ్యాళి తీక్ష్ణ విషాయధ. అనురాగవంతురాలవైనటువంటి నిన్ను తీసుకొచ్చి అందమైన దానివి, అనుకూలవతివి అనుకుని మూడవ భార్యగా ముచ్చటగా గారాబము చేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నానే, ఈరోజు ఒక విషసర్పాన్ని తీసుకువచ్చి నేను పెంచుకున్నట్లయింది నిన్ను నేను తీసుకురావడం. వేడిన వేడి మాట నృపవీరుడు సైపక కర్ణరంధ్రముల్ సూడిన భంగి తాకుటయు సృక్కి మనంబున నొచ్చి నిన్ను నేనాడు నృపాల పుత్రివని నమ్మి వరించితిగాక ఇమ్మోయిన్ నేడొక కాలసర్పమై నీవిటు సేయుట నాకు దోచనే. అందంగా ఉన్నావని, గారాబు భార్యవని, కేకేయ మహారాజు గారి గారాబు కూతురవని, రాజకుమార్తెవని ఇష్టపడి వివాహం చేసుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. కౌసల్య, కైక జీవలోకో యథా సర్వో రామస్యాహ గుణస్తవం. ఈరోజు లోకమంతా కూడా రాముడి యొక్క గుణాల గురించి వెలుగెత్తి చాటుతున్నారు, వాళ్ళ నోట్లతో నానుతున్నాడు రాముడు. ఇన్ని గుణసంపన్నుడు మాకు ఎక్కడ దొరుకుతాడయ్యా అంటున్నారు, ప్రస్తుతించబడుతున్నాడు. అపరాధం కముద్దిశ్య
త్యక్యామిష్టామహం సుతం. ఏ అపరాధం చేశాడు రాముడు? నా ప్రియపుత్రుణ్ణి నేను ఎలా విడిచిపెట్టేయాలి, ఎలా విడిచిపెట్టగలను? కైక ఆలోచించు. కావాలి అంటే కౌసల్యాం వా సుమిత్రాం వా త్యజేయమభివాశ్రియం జీవితం వా ఆత్మనః రామం నత్యేవ పితృవత్సలం. కౌసల్యని విడిచిపెట్టి అడగరాదా? సుమిత్రని విడిచిపెట్టేవయ్యా అని నువ్వు అడగచ్చు కదా. పోని వీళ్ళిద్దరినీ కాదు, నీ ప్రాణాలే విడిచిపెట్టేయని అడగచ్చు కదా. కైక రాముణ్ణి విడిచిపెట్టమంటున్నావా? తిష్టే లోకో వినా సూర్యం సస్యం వా సలిలం వినా నతు రామం వినా దేహే తిష్టేతు మమ జీవితం గేహే. సూర్యుడు లేని లోకాలైనా బ్రతికి ఉంటాయి, నీరు లేనటువంటి పైరైనా పండవచ్చు. రాముడు లేనటువంటి దశరథుడనేటటువంటి వాడు బ్రతుకుతాడా? కైక ఆలోచించు. సమే జ్యేష్ఠ సుత శ్రీమాన్ ధర్మజ్యేష్ఠ ఇతీవమే అడుగుతున్నాడు. మళ్ళీ ఇది వరకు రాముడి గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా నా పెద్ద కుమారుడు సర్వశుభ లక్షణములు కలిగినటువంటి వాడు, ధర్మ ప్రవర్తనలో ప్రముఖుడు అని నీ నోటి నుంచే చాలాసార్లు చెప్తూ ఉండేదానివి. ఆ మాటలన్నీ ఇప్పుడు ఏమైపోయాయి? కైక ప్రియభాషిణివై నాకు తృప్తి చేయడం కోసం అలా మాట్లాడావా? లేకపోతే నిజంగానే రాముడి వల్ల నీకు అన్ని శుభాలు కలిగే ఉండవచ్చు. కానీ ఈరోజు ఎవరో దుర్బుద్ధి కలిగినటువంటి వాళ్ళు నీ మనస్సుని చెడగొట్టారు. కైక అద జిజ్ఞాససే మాం త్వం భరతస్య ప్రియా ప్రియే అస్తు యాత త్వయా పూర్వం వ్యాహృతం రాఘవం ప్రతి. భరతుడి మీద నాకు ప్రేమ ఉన్నదో లేదో అని పరీక్షిద్దామనుకుంటున్నావా? అయితే సరే, నువ్వు మొదటి కోరిక కోరుకున్నావే భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి అని, దానికి నేను కూడా అంగీకరిస్తాను. కానీ ఆ రెండవ కోరిక రాముణ్ణి 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమనడం ఎంతవరకు న్యాయం? కైకా చెప్పు నాకు. ఏ తప్పు చేశాడు నా బిడ్డ? విడుతును ప్రాణములైనను, కావాలంటే ప్రాణాలైనా విడిచిపెట్టేస్తాను. విడుతుము ప్రాణములైనను విడుతున్ మహిరాజ్యమెల్లా, రాజ్యాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టేయమంటే విడిచిపెట్టేస్తాను. వేడిన రాము విడుతునే, రాముణ్ణి ఎలా విడిచిపెట్టగలను? కైక ఆ గుణరత్నమును విడువను, తత్పాప చింత విడువము తన్వి, ఆ ఆలోచనను కూడా దూరంగా పోనీ, నీ మనసులోకి రానివ్వద్దన్నా. తస్య ధర్మాత్మనో దేవి వనేవాసం యశస్వినః కథం రోచయసే వీరు నవవర్షాణి పంచచ. ధర్మాత్ముడు, యశస్వి శ్రీరామచంద్రుణ్ణి 14 సంవత్సరాల కాలం వనంలో నివసించడం అనేటటువంటిది నీకు ఎలా రుచిస్తోంది ఆ మాట అనడానికి? ఏ అకృత్యాలు చేశాడు నా బిడ్డ? అధర్మ కార్యం చేయుటకు ఎప్పుడూ భయపడేటటువంటి స్వభావం కలిగినటువంటి నువ్వేనా ఈ మాటలు మాట్లాడుతున్నది? నాకు ఆశ్చర్యం వేస్తోంది నిన్ను చూస్తుంటే. అత్యంత సుకుమారస్య తస్య ధర్మే ధృతాత్మనః, తాకిన వెంటనే కందిపోయేటటువంటి సౌకుమార్య లావణ్య సుశీలమైనటువంటి దేహం కలిగిన వాడే రామచంద్రుడు. ఆ కంటక అరణ్యాలలో 14 సంవత్సరాల పాటు ఎలా జీవిస్తాడని నువ్వు అనుకుంటున్నావు? భయంకరమైన అరణ్యవాసం అది. రామోహి భరతాద్భూయ తవ శుశ్రూషతే సదా విశేషం త్వయి తస్మాత్తు భరతస్య నలక్షయే. భరతుని కంటే రాముడే నీకు సపర్యలు ఎక్కువగా చేస్తూ ఉండేవాడు ఎప్పుడూ కూడా.
రాముడి కంటే అధికంగా భరతుడు నిన్ను సేవించడం అనేది నా కళ్ళతో నేను ఎప్పుడూ చూడలేదు. అంతలాగా కన్న తల్లి కన్నా ఎక్కువగా నిన్ను చూసుకున్నాడే రాముడు. అలా చూసుకున్నందుక ఈరోజు రాముడికి శిక్ష. కైక చెప్పు రాకు. శుశ్రూషాం గౌరవం చైవ ప్రమాణం వచన క్రియామో కస్తే భూయాస్తరం కుర్యాతు అన్యత్ర మనుజర్షభాతు. రాముని వలె నిన్ను సేవించేవాడు గాని, నీ యందు గౌరవ ప్రవర్తులు కలిగినటువంటి వాడు గాని, నీ యందు పూజ్యభావం కలిగినటువంటి వాడు గాని, నువ్వు చెప్పినట్లు చేయడం వల్ల కానీ ఇలాంటి చేసేవాడు కానీ మరొకడిని నేను ఎక్కడా కూడా చూడలేదన్నాడు. అలాంటి రాముణ్ణి ఈరోజు నువ్వు అరణ్యాలకి పంపమంటున్నావా? ఏ మాట ఏ నోరు పెట్టుకుని నువ్వు అలా అనగలుగుతున్నావో ఒక్కసారి నీ మనస్సుకి ప్రశ్న వేసుకోకైక అన్నాడు. ఎలాంటి వాడు రాముడంటే, సత్యేన లోకాంజయతి దీనాందానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీరో ధనుషాయుధి సాత్రవాను. లోకాలని సత్యంతో గెలిచినటువంటి సత్యమూర్తే, దానం చేత భూతాలని ఆనందింపజేసేటటువంటి మహాదాత, గురువులను సేవించే వినయ సంపన్నుడు, కోదండాన్ని ధరించి అసమాన ధరుద్ధర పండితుడై చండ విక్రమ పరాక్రమ వైభవాలు చూపించేటటువంటి మహావిక్రమమూర్తి. అయ్యయ్యో, రాముణ్ణి అడుగుతావా? క్రింద పడిపోయాడు, మూర్ఛితుడైపోతున్నాడు, వివసుడైపోతున్నాడు, మనసు లేనివాడై. కైక ఏదైనా పరిహాసానికి అంటున్నావా? మహారాజు ఏమంటాడో చూద్దామనా? నువ్వు రామచంద్రమూర్తిని నాకంటే అత్యధికంగా అభిమానంతో చూసేదానివి కదా, అట్టి రాముణ్ణి అడవికి పంపుతావా? ఏమంటావు ఆలోచించు. భోజనం చేసేటప్పుడు విషం కలిపిన పదార్థం తెలియక అరుగుదలలో ఆపదకు ఇచ్చినట్లుగానే మోహినివి కామినివి అనుకుని నీ యందు పెట్టుకున్న మమకారాది గుణాలు అన్నీ కూడా నన్ను ఈరోజు కట్టి కుడుపుతున్నాయన్నాడు. సత్యం దానం తపస్త్యాగో మిత్రత శౌచమార్జనం విద్యాచ గురు శుశ్రూష ధ్రువాణ్యేతాని రఘవ. సత్యము, దానము, తపస్సు, త్యాగము, మైత్రి, పవిత్రత, ఆర్జవము, విద్య, శుశ్రూష, గురు శుశ్రూష అనేటటువంటివి రాముడు యందు స్థిరంగా ఉండేటటువంటి సద్గుణములు అని చెప్పాడు. సత్యం, సత్యం అంటే ఏమిటండి? మనస్సు చేత వాక్కు చేత ఆచరణాత్మకమైనటువంటిది, ఒకే రకంగా ఆచరణం చేసేది. లోపల ఒకటనుకుని బయటికి ఒకలా ప్రవర్తించేది కాదు సత్యం అంటే. లోపల ఒకటి పెట్టుకుని బయటికి ఒకలా ఉండడు రాముడు. ఎప్పుడూ కూడా సత్యవంతుడై ఇచ్చిన మాటకి నిలబడతాడు. దానం పరలోక ప్రయోజనం కోసం చేస్తాడు. తపస్సు శాస్త్రవిహిత భోజనాన్ని కూడా విడిచిపెట్టి తపస్సు చేస్తాడు. త్యాగం ఐహికమైనటువంటి ప్రయోజనం కోసం త్యాగం చేస్తాడు. మిత్రత అందరితో సుహృద్భావాన్ని పొందడం కోసం మిత్రత్వాన్ని పొందుతాడు. శౌచం స్నానం చేయడం వల్ల కలిగే దేహశుభ్రత, అంతఃశుద్ధి రెండిట్లి కోసం చేస్తాడు ఈ యొక్క శౌచం అనేటటువంటిది. ఆర్జవం పరచిత్తాలకి అనుగుణంగా ప్రవర్తిస్తాడు, ఎదుటివాడి బుద్ధికి అనుకూలంగా ఆయన ప్రవర్తిస్తాడు. రుజుత్వము అన్నాడు. ఏమిటి? విద్యా తత్వజ్ఞానము అనేటటువంటిది. గురు శుశ్రూష, గురువులకు చేసేటటువంటి పాదాభివందనాది కార్యక్రమాలు, ఇవన్నీ రాముడి యందు విశిష్టములై ఉన్నవి. ఇన్ని పొంది ఉన్నటువంటి వాడు కదా రాముడు. నస్మరామ్య ప్రియం వాక్యం లోకస్య ప్రియవాదినః సకదం తత్కృతే రామం వక్ష్యామి ప్రియాప్రియం. నా ప్రియ పుత్రుడైనటువంటి రాముడితో ఈ అప్రియమైనటువంటి మాటల్ని నేను ఎలా చెప్పమంటావు? రాముడిని పిలిచి ఆలోచించి ఒక్కసారి. కైకేయి, నేను వృద్ధుణ్ణైపోయాను. మమ వృద్ధస్య కైకేయి గతాంతస్య తపస్వినః. జీవితానికి చివరి దశలో చేరుకున్నటువంటి వాడిని, శోచనీయమైన స్థితిలో ఉన్నటువంటి వాడిని, దీనంగా బాధపడుతున్నటువంటి వాడిని. అలాంటి నా మీద నీకు కరుణ లేదా అని అడిగాడు.
నన్ను కనికరించమన్నాడు. అంజలిం కుర్మి కైకేయి పాదౌ చాపి స్మృశామి తే శరణం భవ రామస్య మా అధర్మో మామిహ స్పృశేతు. చేతులు జోడించి నీకు నమస్కారం చేస్తాను కైక, కావాలంటే నీ పాదాలని కూడా పట్టుకుంటాను కైక. రాముణ్ణి రక్షించమని కోరుకున్నాడు. ప్రతిజ్ఞాభంగ రూపమైన అధర్మం నన్ను అంటకుండా నన్ను కాపాడమని కోరుకున్నాడు. రాముడు ఇక్కడే ఉండేలాగా నాకు అనుమతి ఇవ్వమని కోరుకున్నాడు. భరతుడికే పట్టాభిషేకం చేస్తానన్నాడు. కింద పడి దొర్లాడుతున్నాడు. మళ్ళీ మున్ముందు కలుగుతున్నటువంటి రామ వియోగ బాధ అనేటటువంటిది హృదయాన్ని గుచ్చివేస్తున్నది. మాటిమాటికి వేడుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఇలా బాధపడుతున్న రాజు కేసి మాట్లాడుతోందండి ఈ కైక. యది దత్వా వరౌ రాజన్ పునః ప్రత్యానుతప్యసే ధార్మికత్వం కథం వీర పృథివ్యాం కథయిష్యసి. రాజా, నాకు ఇచ్చిన 2 వరాల విషయంలో నువ్వు మళ్ళీ ఈ విధంగా పశ్చాత్తాపడుతున్నచో నీ ధార్మికత్వం అనేటటువంటిది ఏ విధంగా ఈ భూమండలమునందు నువ్వు సమర్థించుకుంటావో నాకు చెప్పు. ఇచ్చిన మాట తప్పడమేనా ఇక్ష్వాకు కుల ప్రభువుల యొక్క మర్యాద? దీనివల్ల రాజుల యొక్క మర్యాద ఏమైపోతుందో నువ్వు ఆలోచించు. ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథుడే ఇలా మాట ఇచ్చి తప్పితే నిన్ను చూసి ఆదర్శంగా మిగతా రాజులు తీసుకోరా? ఏమంటావన్నది. అప్పుడు వరాలిచ్చి ఇప్పుడు మాట మారుస్తున్నావు. ఆలోచించుకో మహారాజా. భవత్వధర్మో ధర్మావాం సత్యం వా యది వా అనృతం. ఏది ధర్మమో ఏది అధర్మమో నాకు తెలియదు. ఏది సత్యమో ఏది అసత్యమో కూడా నాకు అనవసరం. యత్వయా సంస్కృతం మహ్యం తస్య నాస్తి వ్యతిక్రమ. నువ్వు నాకు ఇచ్చినటువంటి ప్రతిజ్ఞని మాత్రం మేరడానికి వీలు లేదని. అహం హి విషమద్వైవ సీత్వా బహుతనాగ్రత పశ్యతస్తే మరిష్యామి రామో యద్ అభిషిచ్యతే. నువ్వు రాముడికి పట్టాభిషేకం కనుక చేస్తాను అనే కనుక నిర్ణయంలోనే ఉంటే ఇప్పుడే నా శరీరాన్ని నేను విడిచిపెట్టేస్తానన్నది. చూడండి, కాలకూట విషాన్ని తాగి చచ్చిపోతానన్నది. అసలైనటువంటి బాధని కక్కుతోందండి బయటికి. ఏకాహమపి పశ్చేయం యద్యహం రామమాతరం అంజలిం ప్రతిగృహ్ణాంతిం శ్రేయో మమ మతిర్మమ. ఎన్నటికీ ఈ కైక రాముడి యొక్క తల్లి అయినటువంటి కౌసల్య రాజమాతగా ఉంటే దాని ఎదురుగుండా చేతులు కట్టుకుని ఎన్నటికీ కూడా నిలబడదు. కావాలంటే ప్రాణాలైనా తీసేసుకుంటాను కానీ ఆ కౌసల్య ముందు నేను చేతులు కట్టనన్నది. భరతేనాత్మనాచాహం శపేతే మనుజాధిప యది చాన్యేన తుష్యేయం రుతే రామ వినాశనాత్. భరతుడి మీద నా మీద ఒట్టు పెట్టుకుని చెప్తున్నా. ఏమిటి? రాముణ్ణి వనవాసానికి పంపడం తప్ప దేనికి నేను అంగీకరించను అని ఆవిడ గట్టిగా మాట్లాడింది. నాకు ఇష్టమైన, నేను గారాబం చేసిన నా ప్రియతమమైనటువంటి భార్యేనా కైకేనా ఇలా నాతో మాట్లాడుతున్నది? ఆశ్చర్యపోతున్నాడు, బాధపడిపోతున్నాడు మహారాజు. కైకతో దీనంగా మళ్ళీ మాట్లాడుతున్నాడు. దీనయాతు గిరారాజా ఇది హోవాచ కైక అనర్ధం అమమర్ధావం కేన త్వముపదర్శిత భూతోపహత చిత్తేన బ్రువంతి మాం లజ్జసే. కైకా, నీకు ఈ విషయాలు పైన ఏవో ప్రయోజనకరంగా అనిపిస్తున్నాయి. ఎవరో నీకు బాగా నూరిపోశారు. ఇలా జరిగితే నీకేదో ప్రయోజనం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ దీనివల్ల నీకు ఏ విధమైన ప్రయోజనము కలగదు కదా. దీనివల్ల నీకు చాలా కీడు జరుగుతుంది. ఇంకెవరో ఈ యొక్క బాటలన్నీ నూరిపోశారు. పిశాచం పట్టిన దానిలాగా నువ్వు మాట్లాడుతున్నావు, నాతో సిగ్గు లేదా అని అడిగాడు. రాముణ్ణి కాదని భరతుడు ఏ విధంగానూ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాజ్యాధికారాన్ని స్వీకరించడు. అది నాకు తెలుసు, నీకు తెలుసు.
ఆలోచించు. వాస్తవంగా భరతుడు రాముణ్ణి మించినటువంటి ధర్మపరాయణుడు అని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడు రాజ్యాధికారం అవ్వాలి, చిన్నవాడు ఎన్నటికీ అవ్వడు అనే కనీసమైనటువంటి ధర్మం తెలియని వాడేం కాదు భరతుడు. భరతుడు ఆ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తాడనేటటువంటి నమ్మకం నాకున్నది. కథం ద్రక్ష్యామి రామస్య మనం గచ్చేది భాషితే ముఖవర్ణం వివర్ణంతో యథైవేన్నుముపప్లుతం. సచివులతో గురువులతో బాగా చర్చించిన తర్వాతే రామ పట్టాభిషేకం నిర్ణయించబడింది. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి ఈ మూఢుడు ఇంతకాలం వరకు రాజ్యాన్ని ఎలా పరిపాలన చేశాడురా? ఇంటికి పెద్ద కొడుక్కి గుణవంతుడికి పట్టాభిషేకం చేస్తానని మాటిచ్చి మనందరి దగ్గర మాట తీసుకుని ఈరోజు తప్పుతున్నాడు మాట. ఇక్ష్వాకు వంశ ప్రభువేనా ఇతను అని అందరూ నన్ను వేలు పెట్టి చూపిస్తారు, కైక నిందాపూర్వకంగా చూస్తారు. కైకేయ క్లిశ్యమానేన రామ ప్రవ్రాజితో మయ. కైక నువ్వు కాదు కైక, ప్రజలు కాదు కైక, మంత్రులు కాదు కైక, సామంతులు కాదు కైక, నా పెద్ద భార్య అయినటువంటి కౌసల్య నన్ను అడుగుతుంది. నా కొడుకు పెద్ద కుమారుడు రాముడు ఏ తప్పు చేశాడని నా కొడుకుని మీరు అరణ్యాలకి పంపించారో నాకు చెప్పండి అని అడిగితే నేను ఆవిడికి ఏం సమాధానం చెప్పాలో నువ్వు నాకు చెప్పు. కిమ్మాం వక్ష్యాతి కౌసల్య రాఘవే వనమాస్థితే కిం చైనాం ప్రతివక్ష్యామి కృత్వా విప్రియమీదృశం. యదా యదా హి కౌసల్య దాసీవచ్చ సఖీవచ భార్యావద్భగినీవచ్చ మాతృవశ్చోపతిష్టతి. నాకింటికి పెద్ద భార్య, ధర్మపత్ని, ప్రతి విషయంలోనూ కూడా నన్ను అనుసరించినటువంటి పెద్ద భార్యని కాదని ఈరోజు నీ మీద ప్రేమాభిమానాలు పెంచుకుని నీ మీద మమకారం చూపించినందుకు నువ్వు నాకు తగినైనటువంటి శాస్తిని చేసావు కైక. దాసి వలె నాకు పరిచర్యలు చేసింది కౌసల్య. ఎప్పుడూ కూడా ఉన్నతమైన ఆసనాలని కూడా కోరుకోలేదు నా దగ్గర. నేను ద్యూత క్రీడలు ఆడుతున్నప్పుడు నా పక్కనే నిలబడి నాకు నెచ్చలి వలె చక్కనైన సలహాలు ఇస్తూ ఉండేది. ధర్మానుష్ఠాన సమయములందు భార్య వలె పక్కన కూర్చుని ధర్మపత్నిగా తాను చేయవలసిన ధర్మాన్ని ఆచరించేది. సుమిత్రాదుల్ని నేను వివాహం చేసుకున్నప్పుడు నాకు ఒక సోదరిలాగా పక్కన నిలబడి మిమ్మల్ని అందరినీ వివాహం చేసుకునేలాగా ఆవిడే పక్కన నిలబడింది, లాలించింది. శరీర పోషణాది విషయాల యందు తల్లి వలె నా శరీర పోషణని చూసుకుంది. ఎల్లప్పుడూ నా హితాన్నే కోరుకుంది. నాకు శ్రీరాముడి వంటి ప్రియపుత్రుణ్ణి ప్రసాదించింది. అందుకునే చెప్తారు, కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి బోధ్యేషు మాతా శయనేషు రంభ షడ్ధర్మయుక్త సహధర్మపత్ని అని నీతిశాస్త్రంలో. ఉత్తమురాలైనటువంటి ఇల్లాలకి ఉండవలసిన అన్ని లక్షణములు కౌసల్య యందు భాసిస్తున్నాయి. ఇట్టి సద్గుణముల చేత సత్కారాలకు అర్హమైనటువంటి ఆ దేవిని ఏ కారణం చేత కూడా నేను సత్కరించలేదు. ఎప్పుడు ఉపేక్షించాను, పట్టించుకోలేదు, నిన్నే ఇష్టంగా చూశాను. ఇలా చూసినందుకు నాకు తగిన శిక్ష ఈరోజు అనుభవిస్తున్నానన్నాడు. నేను ఏ అపరాధం చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. ఈ పరిస్థితే కనుక దాపురిస్తే సుమిత్ర మున్ముందు నా కుమారులకు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో కదా అని భయపడుతుంది నన్ను చూసి. కృపణం భత వైదేహి శ్రోష్యతి ద్వయమప్రియం మాంచ పంచత్వమాసన్నం రామంచ వనమాశ్రిత. రాముడు వనవాసాలకి వెళ్ళడమే జరిగితే నేను నా శరీరంతో ఉండను. కైకా చెప్పేస్తున్నాను నీకు, మరణించడం తథ్యం అన్నాడు. సా నూనం విధవా రాజ్యం సపుత్రౌ కారయిష్యసి నహి ప్రవ్రాజితే రామే దేవి జీవితముత్సహే. నేను చనిపోయిన తరువాత అప్పుడు నువ్వు విధవవై నీ పుత్రుడితో కలిసి ఈ రాజ్యాన్ని ఏలుకో. అనార్య ఇతి మామార్య పుత్ర విక్రయికం ధ్రువం
ధిక్కరిష్యంతి రథ్యాసు సురాపం బ్రాహ్మణం యద. ఇచ్చకపు మాటలతో నిన్ను బుజ్జగిస్తూ మాట్లాడాను. కిరాతుడు ఆకర్షణీయమైన సంగీతంతో లేడిని వశపరుచుకున్నట్లుగా నువ్వు నన్ను బంధించావు, నన్ను చంపుతున్నావు. దశరథుడు కైకేయి యొక్క సౌందర్య మోహంలో పడిపోయి పుత్రుణ్ణి అమ్ముకొనినటువంటి పాపి అని వీధుల్లో జనాలందరూ నా మీద మొహం మీద ఉమ్మేస్తారు. కైక మద్యపానం చేసినటువంటి బ్రాహ్మణుణ్ణి అందరూ ఎలా చేదరించుకుంటారో అలా ఈరోజు నన్ను చూడగానే అందరూ ముఖం పక్కకి తిప్పుకుంటారు. ఎందుకు అంటే ఒక స్త్రీలోలత్వానికి గురి అయ్యి ఒక మహారాజు చక్రవర్తి తన పెద్ద కుమారుణ్ణి అరణ్యాలకి పంపేశాడనే నింద నా మీద జీవితకాలం పడుతుందన్న. పాపాత్మురాల, దురదృష్టవశాన అజ్ఞానం చేత నిన్ను ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చాను కదే, నాకు తగిన శాస్తి చేసావు, నా పాలిట ఉరిత్రాడు కింద మారావు. అయ్యయ్యో, రాముణ్ణి పిలిచి నాయనా నువ్వు అరణ్యాలకి వెళ్ళవయ్యా అని అంటే నేనెందుకు వెళ్ళాలి నాన్నగారు అరణ్యాలకి, నేనేం తప్పు చేశాను అని అనేవాడు కాదే నా రాముడు అని బాధపడ్డాడు. నాన్నగారు మీరు చెప్పారు కాబట్టి తప్పకుండా వెళ్ళిపోతానంటాడు, కానీ నేను వెళ్ళననేటటువంటి మాట రాముడి నోటి నుంచి రాదు. నిజంగా అలా అంటే ఎంత బాగుంటుందో కదా అంటున్నాడు. సవనం ప్రవ్రజేత్యుక్తో బాఢమిత్యేవ వక్ష్యసి యది మే రాఘవ కుర్యాతు వనం గచ్చేతి చోదితః ప్రతికూలం ప్రియం మే స్యాతు నతు వత్స కరిష్యతి. ఎన్నడూ తన నోటి నుంచి చెయ్యను అనేటటువంటి మాట పితృవాక్య పరిపాలనాదక్షుడైనటువంటి రాముడి నోటి నుంచి నేను అన్నడూ కూడా వినలేదు. అలాగే అని చేసేస్తాడు. కౌసల్యాం మాంచ రామంచ పుత్రౌచ యది హాస్యతి. రాముడు అరణ్యాల పాలు అవ్వగానే నా ఒంటిలో ప్రాణాలు అనేటటువంటివి ఉండవు. నేను శరీరాన్ని విడిచిపెట్టేస్తే కౌసల్య కూడా నన్ను చూసి శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. కౌసల్య శరీరాన్ని విడిచిపెట్టడం చూసి తండ్రి పరలోకగతుడైన వెంటనే లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరూ కూడా రాముడు దూరమయ్యాడు, తండ్రి మరణించాడనే ఉద్దేశంతో వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఇట్టి కల్లోల పరిస్థితిని చాలలేక సుమిత్రాదేవి కూడా శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. కైక నన్ను, కౌసల్యని, సుమిత్రని, ముగ్గురు కొడుకుల్ని నరకయాతన పాలు చేసి ఈ రాజ్యాన్ని నువ్వే హాయిగా అనుభవించు పొమ్మన్నాడు. స్వప్రయోజనాల కొరకు ఇతరులకి హాని కూర్చడం అనేటటువంటిది ఉందే, ఆ హాని చేయడానికి నువ్వు ఎంతకైనా తెగిస్తావు, నాకు అర్థమయ్యింది. స్వర్గేపి కలు రామస్య కుశలం దైవతైరహం అభిహితం దారయిష్యే కథం బత. ఇక్కడ నేను శరీరాన్ని విడిచిపెట్టేసి స్వర్గానికి వెళ్ళిన తరువాత అక్కడ స్వర్గంలో దేవతలందరూ కూడా నన్ను అడుగుతారు, ఏవయ్యా నీ అంతటి సుగుణాల రాశి అయినటువంటి రాముణ్ణి, పెద్ద కుమారుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చెయ్యకుండా అరణ్యాలకి పంపడానికి కారణం ఏమిటి అని. వాళ్ళకి నేను ఏ సమాధానం చెప్పాలి? ఒరేయ్ మూఢుడా, ఒక స్త్రీ కారణంగా ధర్మాత్ముడైన పెద్ద కుమారుణ్ణి అరణ్యాలకి పంపేస్తావా? ఎలా పంపించావు? అలా నిందిస్తూ పలుకుతూ వాళ్ళు దేవతలు నన్ను తిడుతూ ఉంటే నేను ఎలా తట్టుకోగలను కైక అన్న. చూడండి, మనం చేసే ప్రతి పనికి పైన వెళ్ళి మనం దానికి రెస్పాన్సిబిలిటీ స్వీకరించాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు దశరథుడు. ఇక్కడ భూమి మీద ఏదో తప్పు పని చేసేసావంటే అయిపోతుందా? దానికి ఒక రెస్పాన్సిబిలిటీగా నువ్వు తీసుకుని దానికి వివరణ ఇవ్వాలి పైన. ఆ వివరణ ఇచ్చేటప్పుడు వాళ్ళందరూ నన్ను తిడతారే, నేను ఏ సమాధానం చెప్పాలి? అంటే నాకు భూలోకంలోనూ సుఖం లేకుండా ఊర్ధ్వలోకాల్లోనూ కూడా సుఖం లేకుండా నువ్వు నన్ను చేస్తున్నావు ఈరోజు. కైకేయిని తృప్తిపరచడానికే శ్రీరాముణ్ణి వరణ్యాలకి పంపించాననేటటువంటి ఈ వాస్తవాన్ని
వెల్లడిస్తే శ్రీరాముడి యొక్క యవరాజ్య పట్టాభిషిక్తుడిని గావించదును అనేటటువంటి నిండు సభలో నేను చేసినటువంటి ఈ ప్రతిజ్ఞ ఏమైపోతుంది? కళ్ళ కాదా? ఈ ప్రతిజ్ఞ అనేటటువంటిది రాజుగారే చేసిన ప్రతిజ్ఞ అనేటటువంటిది ఒమ్మైపోయిందే. ఎంతటి సుఖలాలస భోగాలసు ఆసక్తుడై ఉన్నాడు ఈ రాజు అని ప్రజలందా అనుకుంటారు. అయ్యయ్యో, కదమిందీవరశ్యామం దీర్ఘబాహుం మహాబలం అభిరామమహం రామం ప్రేషయిష్యామి దండకాను. నల్ల కలువుల వలె శ్యామల వర్ణం కలిగినటువంటి వాడు, పొడవైన చేతులు కలిగినటువంటి వాడు, ఆజాన లంబ బాహు దండంబులతో విశాల వక్షస్థలంతో శ్యామల వర్ణుడై మహాబలశాలై చూడముచ్చటగా ఉండేటటువంటి నా ముద్దుల పట్టి అయినటువంటి రాముణ్ణి నేను అరణ్యాలకి పంపలేను. ఎలా పంపగలను? మనస్సు పనిచేయక ఏవేవో నిన్ను తిట్టాను, దూషించాను. కైకావేమీ మనసులో పెట్టుకోకు. ఇప్పటికైనా మనసు మార్చుకుని నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనని మన్నించమన్నాడు. ప్రాధేయపడ్డాడు, కాళ్ళ మీద పడ్డాడు, దొర్లాడు కింద పడి. నన్ను అనుగ్రహించమన్నాడు. నయానా భయానా ఎన్ని విధాలుగా ఎంతగా చెప్పి చూసినా సరే మనస్సులోనే కుమిలిపోతూ భయంకరంగా నిట్టూర్పులు విడుస్తూ ఆ రోజు రాత్రంతా గడిచిపోయిందండి దశరథుడికి. వేకువజాము అయ్యింది. రాజుల్ని మేల్కొల్పడానికి శంఖ పటాహ వీణా రవములన్నీ కూడా మురోగాయి. వైతాళికులు వచ్చి బహుపరాకులు చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా మీరేమీ పాడద్దు, మీరేమీ వాయించద్దు, ఆపేయమని అరిచాడు లోపల నుంచి దశరథుడు. పుత్రశోకంతో విలవిలలాడుతూ స్పృహలేని వాడై భూమిపై అటూ ఇటూ దొర్లుతున్నటువంటి రాజు కేసి చూసి మాట్లాడుతోంది కైక. పాపం కృత్యేవ కిమిదం మమ సంసృత్య సంస్రవం శేషే కితితలే సన్న స్థిత్యాం స్థాతుం త్వమర్హసి. వరాలు ఇస్తాను నీకేమిటి, రాముడి మీదే ఒట్టిపెట్టి చెప్తున్నానని మాటిచ్చి, ఓ దశరథ ఏదో పాపం చేసిన వాడిలాగా పశ్చాత్తాపం పడతావు ఎందుకయ్యా? నేల మీద పడి ఇలా దొర్లుతావెందుకయ్యా? నువ్విచ్చినటువంటి ప్రతిజ్ఞని నిలబెట్టుకో, నీ మర్యాదని కాపాడుకో అన్నది. చూడండి, సత్యపాలనమే పరమధర్మం అని ధర్మజ్ఞులైన పెద్దలు చెప్తారు. నేనును ఆసత్య మార్గాన్ని అనుసరించే నీ ధర్మాన్ని నిర్వర్తించమని నేను కోరుతున్నాను. ఎందుకు సత్యాన్ని ధర్మంతో కప్పేద్దామని చూస్తున్నావు ఇందాకటి నుంచి? ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఏం చెయ్యాలో ఆ పని ప్రయత్నం చెయ్యమన్నది. ఇలా చెప్పగానే మాట కైకేయి ఒక పక్క సత్యం నిలబెట్టాలా, ఒక పక్క ఇచ్చిన మాటను నిలబడాలా, లేకపోతే ఒకవైపు ధర్మాన్ని కాపాడాలా? ఎద్దు మోస్తున్నప్పుడు ఆ కాడి ఉంటుంది, ఆ కాడి పీక మీద వేసినప్పుడు దాని మధ్యలో పడుతుందండి దీని చర్మం, నలిగిపోతూ ఉంటుంది. పుండు పడితే ఇంకా బాధ. అలాంటి పుండు పడినటువంటి శరీరం మీద ఆ కాడి వేసి నలిపినట్లుగా అటు ధర్మంతోనూ ఇటు సత్యంతోనూ దశరథుణ్ణి నలిపేస్తోంది తన మాటలతో కైక అంటున్నాడు వాల్మీకి మహర్షి. భ్రాంత చిత్తుడై డోలయామాన స్థితిలోకి వెళ్ళిపోయి హృదయ వేదనకు లోనై వన్నె తెరిగిపోయింది ముఖంలో. తిడుతున్నాడు భార్యని, ఉసై పాపాత్మురాల ఎస్తే మంత్రకృత పాణి అగ్నౌ పాపే మయా ధృత. ఆ రోజు వివాహ సమయంలో అగ్నిసాక్షిగా మంత్ర సంస్కారముల చేత పునీతమైన నా చేతిలో నీ పాణిగ్రహణాన్ని చేసి ఉన్నా. అదే పాణిని ఈరోజు నేను విడిచిపెట్టేస్తున్నాను నీ చేతిని. అంతేకాదు నీ వల్ల నాకు కలిగిన పుత్రుణ్ణి కూడా విడిచిపెట్టేస్తున్నానన్నాడు. అభిషేకం గురుజన త్వరైష్యాతి మాం ధ్రువం. దాదాపు రాత్రి గడిచిపోయింది, సూర్యోదయ సమయం అవుతోంది. వశిష్ఠుడు మొదలైనటువంటి గురువులందరూ కూడా పట్టాభిషేకానికై సమకూర్చబడినటువంటి సమస్త వస్తువులతో వచ్చి శ్రీరాముడి పట్టాభిషిక్తుణ్ణి చేయడానికై నన్ను తొందర పెట్టేస్తారు. ఇప్పుడు ఆ పట్టాభిషేకం కనుక ఆగిపోతే మృతుడైనటువంటి నన్ను ఎలాగో చనిపోతాను. వాళ్ళందరూ నన్ను వచ్చి ఒక్కసారిగా ఇలా అడిగితే నేనేం సమాధానం చెప్పగా?
శరీరాన్ని విడిచిపెడితే నా ఉత్తర క్రియలు మాత్రం నా రాముడు పెద్ద కుమారుడే చెయ్యాలి, నువ్వు కానీ నీ కుమారుడు కానీ నా ఉత్తర క్రియలకి రావడానికి వీలు లేదన్నాడు, అధికారం లేదన్నాడు. ఇలా పలికాడు. ఇలా మాట్లాడుతుంటే వెంటనే అంటోంది కైక, కిమిదం భాషసే రాజన్ వాక్యం గురు రుజోపమం. విషవ్యాధి పట్టిన వాడిలాగా ఎందుకు ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నావు మహారాజా? పునరాలోచన చెయ్యక వెంటనే రాముణ్ణి ఇక్కడికి వెంటనే రప్పించు, నా భరతుణ్ణి రాజ్యపట్టాభిషిక్తుణ్ణి చెయ్యి, రాముణ్ణి వనవాసాలకి పంపించు, నాకు శత్రువులు లేకుండా చెయ్యి, అప్పుడు నేను కృతకృత్యురాలను అవుతానన్నది. నువ్వు కృతకృత్యుడు అవుతావన్నది. ధర్మబంధేన బంధోస్మి నష్టాచ మమ చేతన జ్యేష్టం పుత్రం ప్రియం రామం ద్రష్టుమిచ్చామి ధార్మికం. నేను ధర్మపాసంలో బంధించబడ్డాను, నా బుద్ధి ఏమాత్రమూ పని చెయ్యట్లేదు. రాముడు ధర్మబుద్ధి కలిగినటువంటి వాడు, నా పెద్ద కుమారుడు. అలాంటి నా ముద్దుల పట్టి అయినటువంటి రాముణ్ణి నేను చూడాలనుకుంటున్నాను అని బాధపడ్డాడండి దశరథుడు. ఇంతలో రాత్రి గడవనే గడిచింది. సూర్యుడు ఉదయిస్తున్నాడు. శుభనక్షత్రములతో కూడినటువంటి ముహూర్తం దగ్గర పడుతోంది, పట్టాభిషేక ముహూర్తం. సద్గుణ సంపన్నుడైన వశిష్ఠ మహర్షి వారు తన శిష్యులతో కలిసి అభిషేక సామాగ్రిని సమకూర్చుకుని తన ఆశ్రమం నుండి బయలుదేరి అయోధ్యానగరాల్లోకి ప్రవేశించారు. కార్యదక్షుడై వశిష్ఠ మహర్షి వారు సుమంత్రుడితో నేను ఇక్కడికి వచ్చినట్లు మహారాజు గారికి తెలపవయ్యా అని సుమంత్రుడిని రాజుగారి దగ్గరికి పంపించాడు. సుమంత్రుడు వస్తున్నాడు. మహారాజుని తొందరపెట్టు. వంది మాగతులందరూ వచ్చారు. పల్లకీలు సిద్ధమయ్యాయి. శత్రుంజయము అనేటటువంటి ఏనుగు సిద్ధంగా ఉన్నది. గుర్రము తెల్లటి అశ్వాన్ని తీసుకువచ్చారు. చంద్రమండల ప్రకాశితమైనటువంటి శ్వేతఛత్రం సిద్ధంగా ఉన్నది. సుహాసిని స్త్రీలు, వంది మాగదులు, జానపదులు, అలాగే కళాకారులు అందరూ కూడా సిద్ధమయ్యారు. అభిషేకానికి కావలసిన సామాగ్రి అంతా సిద్ధమైనది. పట్టాభిషేక సన్నద్ధాలన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఇక మహారాజు గారు రావడమే ఆలస్యం అన్నాడు వశిష్ఠ మహర్షి వారు. ఈ మాట అనగానే పరుగు పరుగున వెళ్ళాడండి సుమంత్రుడు. వెళ్ళి పుష్యమీ నక్షత్రయుక్త శుభముహూర్తమునందు రాముడు యవ్వరాజ్య పట్టాభిషేకాన్ని శిక్తుడు అవ్వాలే, కాబట్టి సుమంత్ర వెళ్ళవయ్యా అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దోసిలొగ్గి నిలబడ్డాడు. ప్రాతకాలానికి తగినట్టుగానే మహారాజు గారిని ప్రశంసించడం మొదలుపెట్టాడు. ప్రశంసిస్తూ మాటలు మాట్లాడుతూ ఉండగా, ఉత్తిష్టాసు మహారాజా కృత కౌశూక మంగళగ విరాజమానో వపుషా మేరోరివ దివాకరా. మహారాజా త్వరగా లేవండి. పట్టాభిషేక ఉత్సవ మహోత్సవం అనేటటువంటిది మంగళాచరణాలని పూర్తి చేసి వస్త్రభూషణాలతో శోభిల్లేటటువంటి సింహాసనాన్ని అలంకరించండి. మీరు మేరు శిఖరంపై విరాజిల్లుతున్న సూర్యుని వలె ప్రకాశించండి అన్నాడు. సోమ సూర్యౌచ కాకుత్సహ శివ వైశ్రవణావపి వరుణశ్చాగ్ని ఇంద్రశ్చ విజయం ప్రతిశంతుతే. రాజా, సూర్యచంద్రులు, పరమశివుడు, కుబేరుడు, వరుణుడు, అగ్ని, దేవేంద్రుడు మొదలైన దేవతలు నీకు విజయాన్ని ప్రసాదించుగాక అని స్తుతిస్తున్నాడు. రామ పట్టాభిషేకానికి ముందుగా చేయవలసిన పనులన్నీ పూర్తయ్యాయి. పురజనులు, జానపదులు, ప్రముఖులైన వ్యాపారులు అందరూ చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు రాజా ఆస్థానం ముందర. రాజా పూజ్యుడైన వశిష్ఠ మహర్షి వారు బ్రాహ్మణోత్తములతో కూడి ద్వారంగడ నిలబడి ఉన్నారు. రామ పట్టాభిషేక కార్యాన్ని ప్రారంభించుటకు త్వరగా ఆజ్ఞ ఇవ్వండి మీరు అని తొందర పెడుతున్నాడు బయట నుంచి సుమంత్రుడు. మహారాజు గారు శోకతుల్యుడై ఒక్కసారి తల పైకెత్తాట. కళ్ళంబడ నీళ్లు అశ్రుధారలై కారుతున్నాయి. మహారాజు సుమంత్రుడి కేసి దృష్టి సారించాడు. కైకేయి మాటల పోటులకు గాయపడినటువంటి హృదయం కలిగినటువంటి వాడు పుండు మీద కారం చల్లినట్లుగా నీ మాటలు ఇంకా నన్ను బాధిస్తున్నాయి సుమంత్ర. దశరథుడి యొక్క దైన్య వచనాలు విన్నాడండి చూస్తూనే. ఏమిటి మహారాజు గారు ఇలా మాట్లాడుతున్నారేమిటి అనుకున్నాడు. చేతులు జోడించిన వాడి తానున్న ప్రదేశం నుంచి బాధపడుతున్న దశరథుడిని చూసి ఒక్క అడుగు వెనక్కి వెళ్ళాట.
కంగారు పడ్డాడు. రాజుగారిని ఎప్పుడూ ఇలా చూడలేదు. పెద్ద కుమారుడు పట్టాభిషేక సమయంలో రాజుగారిలో ఈ ఆందోళన ఏమిటా? అంతా శుభమే జరగాలి, అంతా శుభమే జరగాలి, అంతా మంచే జరగాలని మనస్సులో కంగారు పడుతూ భావన చేస్తున్నాడు. దైన్యానికి లోనైనటువంటి మహారాజు జరిగిన విషయాలన్నీ చెప్పడానికి అసక్తుడు అవ్వడం వల్ల కార్యసాధకురాలైనటువంటి కైకేయి మాట్లాడుతోందండి. ఈయన ఎలాగో చెప్పలేడు, నీరసంగా ఉన్నాడు, రాత్రి నుంచి బాధపడుతున్నాడు. ఈ బాధలో అరగంట గంట చేస్తాడు. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, నేను చెప్పాలి, ముందుగా రాముడిని తీసుకొచ్చి అరణ్యాలకి పంపించేయాలనే కంగారులో ఈవిడు ఉంది. ఈవిడ వెంటనే అంటుంది, ఏవయ్యా సుమంత్ర, రజనీం రామహర్ష సముత్సుక ప్రజాగర పరిశ్రాంతో నిద్రయా వశమే యాన్. రామ పట్టాభిషేక మహోత్సవ ఆనందం చేత రాత్రి అంతా రాజుకు నిద్ర లేదు. ఆ ఆనందంలో ఆ రాత్రి నిద్ర లేకపోవడం వల్ల ఇప్పుడు కాస్త కునుకుబాట్లు పడుతున్నాడు. నువ్వేమీ కంగారు పడిపోకు, ఉన్న పడంగా ముందు వెళ్ళి రాముడిని తీసుకుని రా, ఇక్కడికి రాజుగారు చూడాలనుకుంటున్నాడు అని చెప్పి. సుమంత్రుడు అన్నాడండి వెంటనే, అమ్మా అది నువ్వు చెప్పడం కాదు, రాజుగారు చెప్తే ఆజ్ఞ అయినట్టు లెక్క అన్నాడు. దశరథుడు ఒక్కసారి సుమంత్రుడి కేసి చూశాటండి. అంటున్నాడు, తచ్చుత్వా మంత్రినో వాక్యం రాజా మంత్రినమబ్రవీత్ సుమంత్ర రామం ద్రక్ష్యామి శీఘ్రమానాయ సుందరం. నా ముద్దుల పట్టి అయినటువంటి రాముణ్ణి నేను వెంటనే చూడాలని అనుకుంటున్నాను అని దశరథుడు అనగానే నోటి నుంచి అంతా శుభమే జరగాలని మనస్సులో నమస్కారం చేసి తప్పకుండా వెళ్ళి తీసుకొస్తానని బయలుదేరాడు సుమంత్రుడు. బయట చాలా కోలాహలంగా ఉంది. వచ్చిన ప్రతివారు రాజుగారేరి రాజుగారేరని అడుగుతున్నారు సుమంత్రుణ్ణి. మేమందరం వచ్చేసామయ్యా, సామంతరాజులు, జానపదులు, మ్లేచ్ఛజాతులు, కళాకారులు, విద్వాంసులు, పండితులు, వ్యాపారస్తులు, సామంతరాజులు అందరూ కోలాహలంగా నిలబడ్డారు గేటు బయట. ఒక్కసారి మేమందరం వచ్చామని మహారాజు గారి వారి ముఖాన్ని మాకు చూపించమని చెప్పు అని అరుస్తున్నారు. ఇంతమందిని చూడగానే కంగారు పడ్డాడు సుమంత్రుడు అంతటి వాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ స్తోత్రం చేస్తున్నాడు. దశరథ మహారాజు గారు అన్నారు, ఇక నీ స్తోత్రాన్ని ఆప్చేయవయ్యా, వెళ్ళలేదా నువ్వు, ఇంకా రాముడిని తీసుకురాలేదా అని అన్నాడు. అయ్యా మీకోసం వీళ్ళందరూ వచ్చి నిలబడ్డారు బయట, నేను ఇప్పుడు ఎవరిని అనుకోవట్లేదు, ఉన్న పడంగా రాముడిని ఇక్కడికి తీసుకురా ముందన్నాడు. అంతా మంచే జరగాలని వెళ్తున్నానని ఆజ్ఞ తీసుకుని మళ్ళీ వేగంగా బయలుదేరాడు. రాముడి యొక్క ఇంటికి చేరుకున్నాడు రథం మీద. అక్కడ కోలాహలంగా ఉంది. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, బొకేలు ఇచ్చేవారు, విషెస్ చెప్పేవారు, ఫ్రెండ్సు, అమాత్యులు, అలాగే బంధువులు, ఆ యొక్క పరివారం అందరూ కూడా రాముడి ఇంటి దగ్గర కోలాహలంగా ఉందంతా కూడా. వాళ్ళందరినీ తప్పించుకుని సుమంత్రుడు వెళ్ళాడు. సుమంత్రుడికి వస్తున్నటువంటి రాకని చూసి రామచంద్ర ప్రభు ఏమిటి సుమంత్ర అని అడిగాడు. చూడండి, ఎర్రచందనాన్ని రాసుకుని ఉన్నట్టు సీతాదేవి రాసింది అప్పుడే రామచంద్ర ప్రభువుకి. పంచి పట్టు వస్త్రం కట్టుకుని సిద్ధపడుతున్నాడు పట్టాభిషేకానికి. అప్పుడే స్తోత్రాలు చేస్తున్నారు వంది మాగదులు అందరూ. కౌసల్యా సుప్రజా రామ పితాత్వం ద్రష్టుమిచ్చతి మహిష్యా సహ కైకేయ్యా గమ్యతాం తత్ర మాచిరం. ఓ రామ, కౌసల్యాపుత్రుడు అయినటువంటి ఓ రామ, దశరథ మహారాజు గారు మిమ్మల్ని వెంటనే చూడాలనుకుంటున్నారు కైకేయి మాతతో కలిసి అన్నాడు. రాముడి యొక్క దృష్టికోణం చూడండి. తల్లి మీద, కైకేయి మీద ఎంతటి వాత్సల్యాన్ని పెంచుకున్నవాడో మనకు అర్థమవుతుంది. వాల్మీకి చూపిస్తాడు తన మాటల ద్వారా, రాముడి యొక్క మాటల ద్వారా. ఈ మాట ఎప్పుడైతే అన్నాడో సీతాదేవి కేసి తిరిగి అంటున్నట్టు రామచంద్ర ప్రభు, దేవి దేవశ్చ దేవీ చ సమాగమ్య మదంతరే మంత్రయేతే ధ్రువం కించిత్ అభిషేచన సంహితం. మా తండ్రి కేకేయి మాతతో కలిసి నా పట్టాభిషేక విషయమై ఏదో ఆలోచన చేసినట్లు కనిపిస్తున్నది. ఇది చాలా నిశ్చయం. లక్షయిత్వా హిభిప్రాయం ప్రియకామా సుదక్షిణ
సంచోదయతి రాజానాం మదర్థం మదిరేక్షణే. సర్వసమర్థురాలైనటువంటి కేకేయీ మాత నా హితాన్ని ఎప్పుడూ కోరుకుంటుంది అంటున్నాడు. వృద్ధుడైన మహారాజు గారి అభిప్రాయాన్ని గుర్తించి నా పట్టాభిషేక విషయాన్ని ఆయనతో చర్చిస్తూ ప్రోత్సహిస్తుంది నా తండ్రిని, మా అమ్మ కైకేయీ మాత అని సీతాదేవితో చెప్తున్నాడు రాముడు. కేకేయరాజు గారి కుమార్తె అయిన కేకేయీ మాత లోక కళ్యాణమును నా ప్రయోజనమును కోరుతూ సంతోషంతో రాజుగారిని అనుసరిస్తూ ఉంటున్నది. దిష్ట్యా కలు మహారాజో మహిష్యా ప్రియయా సహా సుమంత్రం ప్రాహిణోద్దూతం అర్ధకామకరం మమ. అందుకునే నాకు మంచి చెయ్యాలని, నా పట్టాభిషేకాన్ని దగ్గరుండి తిలకించాలని కేకేయీదేవితో కూడుకున్నవాడై నా అభిష్టాన్ని నెరవేర్చగలిగినటువంటి ఆ యొక్క మహారాజు గారు సుమంత్రుణ్ణి దూతగా ఇక్కడికి పంపించారు. ఇది మన అదృష్టము అన్నాడు రాముడు సీతాదేవితో. చూడండి, ప్రియవచనాలతో సీతాదేవికి ఎనలేని సంతోషాన్ని చేకూర్చి ద్వారం వరకు వెళ్ళిందిటండి రాముణ్ణి సాగనంపడానికి. ఎందుకు పిలుస్తున్నారో వెళ్ళి వస్తానని సీతాదేవితో వెళ్తున్నాడు. ద్వారం వరకు సాగనంపింది. బ్రాహ్మణోత్తముల పర్యవేక్షణలో సేవలలో ఆ రాజ్యం సుసంపన్నంగా వర్ధిల్లుస్తూ వస్తున్నది. వారి ఆశీస్సులతో యవ్వరాజ్య పట్టాభిషేకం జరగబోతోంది ఈరోజు. అయితే పర్వత గుహలో శయనిస్తున్నటువంటి సింహం ఒక్కసారి గుహలో నుంచి బయటికి వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నదిట రామచంద్ర ప్రభు తన భవనం నుండి బయటికి రాగానే. రాముడు మధ్యకక్ష దాటాడు, మిత్రుల్ని కలుసుకున్నాడు. అనంతరం అక్కడి నుండి పట్టాభిషేక మహోత్సవాలన్నింటినీ దర్శించడానికి వచ్చిన జనులందరినీ కూడా చూసి వాళ్ళకి నమస్కారాలు చేశాడు, అభివందనాలు చేశాడు, వారిని అభినందించాడు. వెండి రథాన్ని ఒకదాన్ని ఎక్కాటండి. వెనకాల లక్ష్మణుడు వచ్చి నిలబడ్డాట. సుమంత్రుడు రథాన్ని నడుపుకుంటూ ముందరికి తీసుకువెళ్తున్నాడు. రహదారి అంతా కిక్కిరిసి ఉన్నది. అందరూ రాముణ్ణి చూసేవాళ్లే, మరొక వస్తువు కనిపించట్లేదు. రహదారికి ఇలా చీలుకుంటున్నారట జనం పక్కకి రథం వెళ్తూ ఉంటే. గోడల మించి, మేడల మించి, అంతస్తుల మించి అందరూ కూడా వంగి మరీ స్త్రీలు, పురుషులు, యువకులు, వృద్ధులు అందరూ కూడా రాముడికేసే చూస్తున్నారు. వాళ్ళ చూపు చూడండి, కోలాహలం వెల్లువికిందంతా కూడా. తరుణీమణులు మేడలపై నుండి స్తుతి చేస్తున్నారు రాముణ్ణి. ఏమని? నూనం నందతి తే మాత కౌసల్యా మాతృనందన పశ్యంతి సిద్ధయాత్రం త్వాం ప్రీత్యాం రాజ్యమవస్థితాం. మాతృమూర్తికి సంతోషాన్ని కూర్చేటటువంటి రాముడు నీ సిద్ధయాత్ర అనేటటువంటిది సఫలమగుగాక. దశరథుడి దగ్గరికి వెళ్తున్నావో, తండ్రి రాజ్యానికి నిన్ను యువరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేస్తున్నాడో ఆ రాజు నీ తల్లి అయినటువంటి కౌసల్య ఎంతగానో మురిసిపోతున్నారు ఈరోజు నిన్ను చూసుకుని. శ్రీరాముడి ప్రాణేశ్వరి అయినటువంటి సీతాసాధ్వి వనితామణులందరిలో కూడా ఉత్తమురాలుగా భావించారట. ఆ వెళ్తున్నటువంటి ప్రజలందరినీ కూడా చూస్తున్నాడు రాముడు. వాళ్ళు అనుకుంటున్న ఈ మాటలన్నింటినీ వింటున్నట్టే. చంద్రుడికి రోహిణి ఏ విధంగా ప్రీతిపాత్రమో రాముడికి ఈరోజు సీతాదేవి అంతటి ప్రీతిపాత్రురాలు. ఈ విధంగా వెళ్తూ వీళ్ళ మాటలన్నీ వింటున్నాడు. రాముడు తన ఉన్న ప్రదేశాన్ని దాటి చూపులకు అందనంత దూరంగా ముందరికి వెళ్ళిపోతున్నా ముఖం పక్కకి తిప్పుకోలేకుండా కాళ్ళు పైకెత్తి మరీ రాముడు కళ్ళ చూపులకు కనిపించే అంతవరకు చూస్తున్నారటండి జనం. అలా పుంసాం మోహన రూపాయ, మగవారికి కూడా మోహాన్ని కలగజేసే స్వరూపం అయింది. ఏమనుకుంటున్నారట? యశ్చ రామం నపశ్యేత్తు ఎంచ రామో నపశ్యతి నిందిత సపసేల్లోకే స్వాత్మా అప్యేనం విగర్హతే. రామునిని చూడనివాడు, రాముని దృష్టి వాడి మీద పడనివాడు నిజంగా దురదృష్టవంతుడే అని అనుకుంటున్నారట. వెళ్ళిపోతున్న రథాన్ని చూస్తూ ప్రజలందరూ కూడా. ఎవడైతే రాముణ్ణి చూస్తాడో వాళ్ళందరూ అదృష్టవంతులు. రాముడు ఎవరెవరిని చూస్తున్నాడో వాళ్ళందరూ అదృష్టవంతులు. మిగతా వారందరూ అదృష్టానికి నోచుకోనటువంటి వారు. అంతే కదండి. రామ కథని వింటున్న మీరందరూ అదృష్టవంతులు కారా?
రామనామం రాస్తున్న మీరందరూ అదృష్టవంతులు కారా ఈ లెక్కకొస్తే? అందుకునే రామో రామో రామయితి ప్రజావాన్ అభవన్ కదా రామభూతం జగత్సర్వం. రాముడు పట్టాభిషేకం అయిన తర్వాత మీరు ఇంగ్లాండ్ వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, ఏ దేశానికి ఏ ఖండానికి మీరు వెళ్ళినా అక్కడ ఒకటే మాట వినిపించేదిట. ఏ దేశంలో అయినా భూమి మీద ఒకటే రామ రామ రామ, మరో మాట వినిపించేది కాదుట. భూమండలాన్నంతటినీ ఏకఛత్రాధిపత్యంగా దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ 11,000 సంవత్సరాలు ధర్మ మార్గం వైపు నడిపించినటువంటి ఏకైక దక్షుడు రాజ్య ధురంధరుడు రామచంద్రప్రభు. అందువల్ల రాముణ్ణి చూడనివాడు, రాముడి యొక్క చూపు పడనివాడు, ఈ వీళ్ళు ఇద్దరూ కూడా దురదృష్టవంతులే సుమా అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ వెళ్తుంటే రాముడు ముందరకు వెళ్ళిపోతున్నాడు. రాముణ్ణి ధ్యానింపనివాడు, రాముడి యొక్క అనుగ్రహాన్ని నోచుకోనివాడు కూడా ఆ వ్యక్తి యొక్క జన్మ వ్యర్థమే అని అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. 4 వీధుల కూడళ్లలోనూ, దేవాలయాల్లోనూ, చైత్య వృక్ష స్థానముల యందు, సభామందిరముల యందు రాముడి యొక్క రథం ప్రదక్షిణాపూర్వకంగా పోతున్నది. ఏదైనా దేవాలయం కానీ, సభలు కానీ, రోడ్డు యొక్క కూడళ్ళు కానీ ఉంటే ప్రదక్షిణపూర్వకంగా వెళ్ళాలిట. అది చూపిస్తున్నాడు రాముడు. రథారూఢుడై భవనమునందు ధనుర్ధారులు రక్షిస్తూ ఉండగా 3 కక్షల్ని దాటి 2వ కక్ష వరకు పాదచారి అయి నడిచి వెళ్ళాడు రాజుగారి యొక్క భవనం దగ్గరికి. వారందరినీ అతడు ఆప్ చేశాడు, తనతో పాటు వచ్చిన వాళ్ళందరినీ. తానొక్కడే రాజ అంతఃపురంలోకి నడుచుకుంటూ వెళ్తున్నాడు. చాలా శుష్కించిపోయి ఉన్నట్టండి దశరథుడు. శుష్కించిపోయి దీనుడిగా ఉన్నాడు. శ్రీరాముడు చక్కని బంగారుపు తల్పంపై కూర్చుని తల కిందకి దించుకుని బాధపడుతూ ఉన్నటువంటి తండ్రి గారిని దర్శనం చేశాటే. ఎప్పుడూ తండ్రిని అలా చూడలేదు. ఇప్పుడు సడన్గా అలా చూసేటప్పటికి మనసులో ఏదో కలత రాముడికి కూడా ప్రారంభమైంది. కైకేయీదేవి పక్కనే కూర్చుని ఉన్నది. వెళ్ళి పితుశ్చరణం పూర్వం అభివాజ్య వినీతవత్, వినయంతో రామచంద్ర ప్రభు మొట్టమొదట తండ్రి పాదాలకి ఇలా 2 చేతులు పెట్టి నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే కళ్ళంపట నీరు చుక్కలు కిందకి కారి ఒక్కసారి రాముడికేసి ఇలా తలెత్తి చూసి మసగబారిపోయాయిట 2 కళ్ళు. బాగా రాత్రంతా ఏడ్చి 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 రాముడి యొక్క రూపం అస్పష్టంగా కనిపిస్తుంది. రామ అన్నట్ట. ఎలాగా? రామా ఇత్యుక్త్వా వచనం బాష్ప పర్యాకులేక్షణ శశాక నృపతిర్దీన నవేక్షితుం నా అభిభాషితుం. తండ్రి రామా అనేటటువంటి మాట వెలువడనంతనే 2 కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి దశరథుడికి. గొంతు పైకి పెగలలేదు, కనులతో చూడలేకపోతున్నాడు. ఇది వరలో ఎప్పుడూ కూడా తండ్రిని ఈ విధంగా చూసి ఎరగడు రామచంద్ర ప్రభు. స్థితప్రజ్ఞుడై ఎప్పుడూ కూడా ఏ సంఘటన యందు కూడా స్థితప్రజ్ఞత్వంతో నిలదొక్కుని ఉండగలిగినంతటి రాముడు కూడా తండ్రి యొక్క స్థితిని చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఊహలకి అందనటువంటి దశరథుడి యొక్క శోక పరిస్థితిని చూసి విచారపడ్డాడు. పర్వకాలాల యందు సముద్రం వలె శ్రీరాముడు కలవరపాటుకు లోనయ్యాడు. తండ్రి క్షేమాన్నే కోరుకునేవాడు రాముడు. ఎప్పుడూ తండ్రిని క్షేమంగా చూసుకోవాలని ఆలోచన కలిగినటువంటి రాముడికి మనసులో ఆలోచన కలిగింది. ఏమిటి? కిం స్విదత్యైవ నృపతి నమాం ప్రత్యాభినందతి అన్యథా మాం పితా దృష్ట్వా కుపితోపి ప్రసీదతి తస్య మామధ్య సంప్రేక్ష్య కిమాయాసః ప్రవర్తతే. ఈనాడు మహారాజు నన్ను చూసి పలకరించకుండా ఉండడానికి కారణమేమిటి? ఇది వరలో ఆయన కోపంతో ఉన్నా నన్ను చూసిన వెంటనే సంతోషాన్ని చూపిస్తూ ఉండేవాడే. ఎన్ని కోపాలలో ఉన్నా, ఎన్ని రాజ్య కార్యక్రమాల్లో తలమనకలై ఉన్నా రాముణ్ణి చూడగానే ముఖం ఇంత వికసించిపోయేదిట దశరథుడి. అలాంటి వికసించేటటువంటి తండ్రి ముఖాన్ని ఈరోజు నేను చూడలేకపోయాను, నోచుకోలేకపోయాను.
నన్ను చూసి మనక్షోభకి గురవుతున్నాడు తండ్రి. నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా ఒకవేళ అనుకుంటున్నాడు. కైకేయి మాతకి నమస్కారం చేశాడండి. పక్కన పరితపిస్తున్నాడు రాముడు మనసులో. కశ్చిన్మయ నాపరాధం మే అజ్ఞానాద్యేన మే పిత. అమ్మా, తండ్రి నా మీద కోపంగా కనబడుతున్నాడేమి తల్లి? పొరపాటు ఏమైనా నా వల్ల దొర్లిందా? అపరాధం ఏమీ జరగలేదు కదా నా వల్ల? దయతో చెప్పమన్నాడు. నువ్వే ఆయన్ని ప్రసన్నుణ్ణి చేసుకోవాలి. ఎల్లప్పుడూ నా మీద వాత్సల్యాన్ని చూపించేవాడే నా ప్రభువు, నా తండ్రి, నా దైవం. ఇప్పుడు అప్రసన్న చిత్తంతో ఎందుకు దీనుడిగా కనిపిస్తున్నాడో నాకు చెప్పమ్మా. ముఖం ఎప్పుడూ కూడా వెలవెలబోతోంది. ఎప్పుడూ ఇలా నేను నాన్నగారి యొక్క ముఖాన్ని చూడలేదు. కనీసం నాతో మాట్లాడట్లేదు నాన్నగారు. చూడగానే పలకరించేవారు ఎప్పుడూ కూడా. ఇలా ఉండడానికి కారణం ఏమిటమ్మా? శరీరో మానసో నాపి కచ్చిదేవం నబాధతే సంతపో వావితాపో వా దుర్లభం హి సదా సుఖం. ఏమిటమ్మా వ్యాధి? నాన్నగారికి ఏదైనా వ్యాధి వచ్చిందా? శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏ విధమైన బాధ కలగలేదు కదా నాన్నగారికి. లోపల మనోవ్యాధి ఏమైనా గురయ్యాడా? వ్యాధితో బాధపడుతున్నటువంటి వాడికి మనస్సు అనేటటువంటిది, సుఖం అనేటటువంటిది శూన్యము కదా మన తల్లి. చూడముచ్చటగా ఉండేటటువంటి చిన్నారి భరతుడికి కానీ, శక్తిశాలి అయినటువంటి చిట్టి తమ్ముడు శత్రుఘ్నుడికి కానీ, పూజ్యురాలైనటువంటి మాతృమూర్తులలో ఏ ఒక్కరికైనా సరే ఎలాంటి కష్టము కలగలేదు కదా. నేను మహారాజుని అసంతుష్టిని కలిగించడానికి కలిగిన కారణమేమిటో చెప్పమ్మా. యతో మూలం నరః పశ్యేత్ ప్రాదుర్భవమిహాత్మనః కథం తస్మిన్ నవర్తేత ప్రత్యక్షే పతిదైవతే. ఇంత వివరించి ఈ అధ్యాయాల్ని ఇంత నెమ్మదిగా ఎందుకు చెప్తున్నాను అంటే, రాముడి హృదయాన్ని మీరు పట్టుకోవాలి. రామ హృదయం తెలిస్తే రామానుగ్రహాన్ని ఎంత వేగంగా మనం పొందొచ్చో మనకు అర్థం. ఇక్కడ ఈ మాట రాముడి నోటి నుంచి వస్తుంది చూడండి. ప్రతి వ్యక్తికి, అమ్మా తల్లి, ప్రతి వ్యక్తికి జన్మనిచ్చినటువంటి తండ్రి ప్రత్యక్ష దైవంతో సమానము అని చెప్తున్నాడు. అంతేకాదు, అలాంటి తండ్రి సజీవుడై ఉండగా ఆయనకి అనుకూలంగా ప్రవర్తించడమే ప్రతి ఒక్క కుమారుడి యొక్క కర్తవ్యము. ఇదే సనాతన ధర్మము అని చెప్పాడు. తండ్రిని పూజించకుండా, తండ్రిని గౌరవించకుండా రాముడికి వెళ్ళి మనం పూజ చేస్తే రాముడు ఆనందిస్తాడండి? చెప్పండి. రామాయణం వింటే మనకి ఏమి జరగాలి, ఏమి లాభం అంటే, రాముడి హృదయం ఏమిటో నీకు తెలిస్తే రాముడి హృదయాన్ని బట్టి నీకు నడుచుకోవడం తెలుస్తుంది. అలా నడుచుకున్న రోజున రాముడి అనుగ్రహం పరిపూర్ణంగా నీకు లభిస్తుంది. కచ్చిస్తే పురుషం కించిత్ అభిమానాత్ పితా మమ ఉక్తో భవత్యా కోపేన యత్రాశ్చలులితం మనః. అమ్మా తల్లి, నువ్వు గర్వంతో కానీ కోపంతో కానీ పరుషంగా మాట్లాడి మా నాన్నగారి మనసును గాయపరచలేదు కదా. మునుపెన్నడూ లేని ఈ మార్పు మహారాజులో కనబడడానికి కలిగిన కారణం ఏమిటమ్మా? వేదనతో బాధతో అడుగుతున్నాను, వాస్తవాన్ని చెప్పమన్నాడు. కైక చూడండి ఎలా మాట్లాడుతుందో. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివారికి చెప్పే మాటలు, విధానాలన్నీ కైకలో కనిపిస్తాయి. అనుకూలంగా, తన కోరికకి అనుకూలంగా పూర్తిగా సిగ్గు విడిచి రాముడితో మాట్లాడుతోంది కైక. న రాజా కుపితో రామ వ్యసనం నాస్య కించన కించిన్ మనోగతం త్యస్య త్వద్భయాన్న అభిభాషతే. ఈ మహారాజు గారికి కోపం ఏమీ లేదు నీ మీద. ఆయనకి మానసికంగా కానీ శారీరకంగా కానీ కూడా బాధలు ఏమీ లేవు. ఆయన మనస్సులో ఏదో ఒక చింత ఉన్నది. ఆ చింత, ఆ కోరిక నీతో చెప్పడానికి సందేహిస్తున్నాడు. చూడండి, ఆయనకు నువ్వు ఎంతో ప్రియమైన వాడివి. అలాంటి నీతో ఈ అప్రియమైనటువంటి వచనాన్ని పలకడానికి నోరు రావట్లేదు ఈ రాజుగారికి.
ప్రతిజ్ఞాపూర్వకంగా మీ నాన్నగారు నాకు ఒకసారి వరం ఇచ్చారు, అందువల్ల అది నెరవేర్చాలి అంటే ఆయన ఇచ్చిన మాట అది నీ వల్లే సాధ్యమవుతుంది, ఆ పని నీ వల్లే సాధ్యం. ఈ మహారాజు ఇది వరకు నాపై ఆదరాభిమానాలతో 2 వరాలు ఇచ్చాడు, ఇప్పుడు దాన్ని ప్రమాణపూర్వకంగా నాకు ఇస్తానని మాటిచ్చాడు. దాన్ని ఇప్పుడు పక్కకి తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు వ్యర్థంగా. నీరంతయు పోయిన తర్వాత ఆనకట్ట కట్టినట్లుగా నేను కోరుకున్న వరం ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకా నాకు ఎప్పుడు దక్కుతుందయ్యా, నేను కోరుకున్నప్పుడే ఇవ్వాలిగా వరం, ఇస్తానన్నవాడు. ధర్మమూలం మిదం రామ విదితంచ సతామపి తత్ సత్యంచ త్యజేద్ రాజా కుపిత తత్కృతే యథ. నిజానికి జగత్తునంతటినీ ఏది నడుపుతోంది? సత్యం అనేటటువంటిదే నడుపుతోంది. సత్యపాలన ధర్మమే మూలం ఈ జగత్తుకు అంతటికి. సత్పురుషులు పెద్దలు అందరూ ఆమోదించినటువంటి విషయమే ఇది. అయితే ఈ మహారాజు మీ తండ్రి నీ ప్రయోజనం కోసం, ఏమిటి నీ ప్రయోజనం కోసం ఈ సత్యరూపమైనటువంటి ధర్మాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది విడిచిపెట్టడానికి చేసే ప్రయత్నంలోనే నా మీద రుసరుసలు ఆడుతున్నాడు. నీ మీద కోపం కాదయ్యా, ఇది నా మీద కోపం. ఆ ధర్మాన్ని నువ్వు కనుక పాటించినట్లయితే మీ నాన్న చెప్పినట్లు మీ నాన్నని నువ్వు సత్యవాక్కు మీద నిలబెట్టినవాడు అవుతావు, మీ నాన్న ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నవాడు అవుతాడు. నువ్వు కనుక పాటించకపోతే మీ నాన్న ఆ సత్యవాక్కు నుంచి కిందకి జారిపోతాడు అని చెప్పి, మీ నాన్న ఇచ్చిన మాటని నువ్వు నెరవేరుస్తానని నువ్వు నాకు మాట ఇస్తే ఆ విషయాన్ని పూర్తిగా నీకు చెప్తానని బాధపడిపోయాడండి రాముడు. ఆ మాట కైకేయి అంటే ఏమంటాడో చూడండి రాముడు. అహో దిక్, రామ హృదయాన్ని కైకేయి మాత కూడా ఎలా పట్టుకోలేకపోయింది నా హృదయాన్ని అని బాధపడతాడు రాముడు. అహో దిక్ దిక్కార్హసే దేవి వక్తుం మాం ఈదృశం వచః అహం హి వచనాద్రాజ్ఞ పతేయమపి పావకే భక్షయేమాం విషం తీక్షణం మజ్జేయమపి చార్ణవే. అమ్మా తల్లి, ఇలాంటి మాటలు నువ్వు నాతో పలకకూడదమ్మా, నాకు చాలా సిగ్గుగా ఉంది నువ్వు ఇలా మాట్లాడుతుంటే. రాజే కనుక ఆజ్ఞ ఇస్తే, ఒరే నాయనా నువ్వు ఇలా చెయ్యి అని రాజే కనుక చెప్తే, తండ్రి అగ్నిలో దూకడానికైనా విషం త్రాగడానికైనా నేను సిద్ధమేనమ్మా అని చెప్పాడు తల్లి రాముడు. అంతేకాదు అగాధమైనటువంటి సముద్రంలో దూకడానికైనా రాముడు సిద్ధమే. కరిష్యే ప్రతిధ్యానే చ రామో ద్విర్ణ విభాషతే. రాముడు ఆడిన మాట తప్పడు ఎప్పటికీ కూడా. ఈ మాట నువ్వు తెలుసుకోమన్నాడు. అధర్మపరురాలైనటువంటి కైక పరుషమైనటువంటి వాక్యాలన్నీ చెప్పేసిందండి. 2 వరాలు ఇచ్చాడు. శంభాసురుణ్ణి సంహారం చేసినప్పుడు మీ తండ్రిని నేను పక్కకి తీసుకువెళ్ళి కాపాడితే, పరిచర్యలు చేస్తే సంతసించి 2 వరాలు కోరుకోమన్నాడు. అప్పుడు ఆ 2 వరాలు ఇప్పుడు అక్కర్లేదు, నీ దగ్గరే ఉంచని అప్పుడు అట్టే పెట్టి ఇప్పుడు కోరుకున్నాను. ఆ 2 వరాలు చెప్తున్నాను వినవయ్యా. తత్రమే యాచితో రాజా భరతస్యాభిషేచనం గమనం దండకారణ్యే తవచాద్యైవ రాఘవ. ఈ 2 వరాలు నేను కోరుకున్నాను. భరతుడికి పట్టాభిషేకం, నేడే నువ్వు 14 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేయడానికి ఈరోజే వెళ్ళిపోవాలి. సన్నిదేహే పితుస్తిష్టాత్ యథే నేనా ప్రతిశ్రుతం. మీ తండ్రి చేసిన సత్య ప్రతిజ్ఞని నిలబెట్టుకోవాలని నువ్వు అనుకుంటే ఆడి తప్పని వాడైనచో కనుక నేను చెప్తున్న మాటల్ని నువ్వు విను. ఓ రామ, మీ తండ్రి ఆజ్ఞకు కట్టుబడి నువ్వు ఉండాలి. ఆయన చేసిన ప్రతిజ్ఞ మేరకు నువ్వు 14 సంవత్సరాలు వనవాసానికి ఈరోజే బయలుదేరాలి. రాజు నీ పట్టాభిషేకం కొరకై సమకూర్చినటువంటి ఈ సమస్త సామాగ్రితో భరతుడికి పట్టాభిషేకం జరగాలి. అమ్మా ఇంతేనా అన్నాడండి వెంటనే రాముడు. చూడండి, ఇది రాముడిలో ఉన్న స్థితప్రజ్ఞత. నిన్న
నిన్న పట్టాభిషేకం చేస్తానన్నప్పుడు పొంగిపోలేదు, అలాగే ఉన్నాడు. ఈరోజు తల్లి అరణ్యానికి వెళ్ళిపోవాలయ్యా అంటే ఇంతేనా అమ్మా అంటున్నాడు. ఇది రాముడి దగ్గర ఉన్నటువంటి మరొక వ్యక్తి అయితే గుండె పగిలి చేస్తాడు. ఎందుకని? ఇంత కోసల దేశ రాజ్యం, భూమండల ఛత్రాధిపత్యం, ఇవన్నీ అధికారాల చేతిలోకి వచ్చినట్టే వచ్చిపోతూ ఉంటే ఎవడు మాత్రం నిలదొక్కుకోగలండి? ఆ స్థితిలోకి వెళ్ళిపోయిన వాడు అస్సలు వదులుకోలేడు. మనకేదో చాలా చిన్నది కింద అనిపిస్తుంది, కానీ ఒకసారి అధికారం రుచి మరిగిన వాడికి పక్కన కూర్చోబెడితే అధికారం లేకుండా వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. కాబట్టి అంతటి వాడు రాజ్యాన్ని తృఢప్రాయంగా విడిచిపెట్టేస్తూ ఇది నాకే అక్కర్లేదు, నాన్నగారి మాటే నాకు మాట అన్న స్థితప్రజ్ఞత్వంలో ఉన్న రాముడు ఇంతేనా అమ్మా నువ్వు కోరుకునేది? అమ్మా ఏతత్కురు నరేంద్రస్య వచం రఘునందన, ఈ 2 వరాలు ఇచ్చిన కారణం చేత ఈ మహారాజు నయ మీద ప్రేమ అతిశయం చేత శోకంతో కుమిలిపోతున్నాడయ్యా దశరథుడు. ఇది నీకు ఎలా చెప్పాలా అని. అమ్మా నువ్వు చెప్పినట్లే చేస్తా, రాజాజ్ఞను శిరసా వహిస్తాను. ఈ అయోధ్య నగరాన్ని విడిచి జటావల్కలధారి అయి వనవాసానికి వెళ్తాను. కానీ ఎదురు లేనివాడు శత్రు సంహారకమర్దనుడు అయినటువంటి మహారాజు నా స్వభావం ఏమిటో తెలిసి కూడా ఎప్పటిలాగా నన్ను ప్రియవచనాలతో రామాని లాలిస్తూ నాతో ఎందుకు మాట్లాడట్లేదమ్మా? నేనేం తప్పు చేశానని? ఈ మాత్రం దానికి రామా నువ్వు అరణ్యాలకి వెళ్ళవయ్యా అంటే నేను వెళ్ళనా? తండ్రి గారు పిలిచి చెప్తే అమ్మా నువ్వు ఈ కోపాన్ని విడిచిపెట్టు, తండ్రి యందు నా యందు నువ్వు ప్రసన్నురాలివిక. మహారాజు నాకు హితుడు, గురువు, తండ్రి. అలాంటి వాడు ఆజ్ఞాపిస్తే విశ్వాసపాత్రుడనై నేను ఆయనకి ప్రియమైన కార్యాన్ని ఎలా చెయ్యకుండా ఉంటానమ్మా? మహారాజు భరతుణ్ణి పట్టాభిషేకాన్ని గూర్చి స్వయంగా నాకే తెలిపి ఉంటే ఆ విషయమే నా మనస్సు నాకు చెప్పలేదేమిటి నా తండ్రి గారు ఈ విషయం చెప్తే నేను చెయ్యనా అనే క్షోభ తప్ప నాకు మరో బాధ లేదు. దహించి వేస్తూ సోదరుడైన భరతుడి కొరకై నేను రాజ్యాన్నే కాదు, కావాలి అంటే నా ప్రాణాలనే విడిచేస్తానన్నాడు రాముడు తమ్ముడి కోసం. సంపదల్ని కాదు, కడకు సీతని సైతం విడిచిపెట్టేయమంటే విడిచిపెట్టేస్తానన్నాడు. ఎవరుంటారండి ఇలాగా? స్వయంగా సంతోషంగా ఆనందంగా ఇచ్చేస్తాను రాజ్యాన్ని, సీతని కూడా ఇచ్చేయమన్నా ఇచ్చేస్తాను భరతుడికి అన్నాడు. ఇంకెంత మాట చూడండి. ఇంకా మహారాజైన నా తండ్రి నీకు ప్రియాన్ని కూర్చడానికి ప్రతిజ్ఞ చేసి అందుకై తానే నన్ను కనుక అడిగితే ఆయన మాటను నేను ఎట్లు కాదనకుండా ఉంటానమ్మా? తండ్రి గారిని నువ్వే ఓదార్చు. అయ్యయ్యో ఇదేమిటి, మహారాజు గారు నేలపైన చూస్తూ తిన్నగా కన్నీరు కారుస్తున్నారేమిటని బాధపడుతున్నాడు రాముడు. రాజశాసనాన్ని అనుసరించి భరతుడు ఈరోజే మేనమామల ఇంటి నుండి ఇక్కడికి తీసుకురాబడతాడు. అతనికి పట్టాభిషేకం జరుగుతుంది. నేను ఈరోజే ఇక్కడి నుంచే అరణ్యాలకు వెళ్ళిపోతాను, తండ్రి గారిని బాధపడద్దని చెప్పమ్మా అన్నాడు. ఈ మాట విని దశరథుడు కుమిలిపోయాడండి. మంచం మీద నుంచి ఒక్కసారి కింద పడ్డాడు. పడిపోతున్న తండ్రిని పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకున్నాడు రాముడు. వెనకాల నుంచి కైకంటోంది, రామా నువ్వు అన్నది కరెక్టే, నువ్వు వెంటనే లేచే అరణ్యాలకు వెళ్ళిపో, అదే మంచిది. భరతుడు ఈరోజే వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు, ఇంకా లేచి నువ్వు బయలుదేరంటూ. ఇక్కడ తండ్రి గారు పడిపోతున్నారని వచ్చి పట్టుకుంటున్నాడు. అయినా నువ్వు అక్కర్లేదు, ఆయన లేస్తాడులే, నువ్వు వెళ్ళు బయలుదేరంటూ తొందర పెట్టేస్తోంది రాముడు. చూడండి ఆ యొక్క రజోగుణం అనేటటువంటిది ప్రబలి ఆవిళ్ళలో ధర్మాన్ని పక్కకి తోసి ధనకాంక్ష మనస్సులో పెరిగిపోయి, దైవం ఒక్కొక్కసారి ఆ సమయం వచ్చేటప్పటికి ఆవిడ చేత పని జరగాలి అని అనుకున్నప్పుడు ఎంత పనైనా చేయిస్తాడు. ఆ కోపంలో, ఆ మాశ్చర్యంలో, ఆ ఉద్వేగంలో ఏ మనిషి చేతైనా సరే. వెంటనే కోపంగా చూశాట తల్లికేసి రామచంద్ర ప్రభు అంతటి ఆయన. తండ్రిని లేవదీస్తూ ఉంటే కనీసం ఆగకుండా వెళ్ళిపో అని తొందర పెడుతోంది ఈవిడ. కోపంగా చూసి నాహం అర్ధపరో దేవి లోకమావత్సు ముత్సహే అన్నాడు. ఇప్పటిదాకా అమ్మ అమ్మ అన్నాడు. ఒక్కసారి అలా కంగారు పెడుతున్నటువంటి తల్లికేసి కోపంగా చూసి, ఓ దేవి, ఈ రాజ్యభోగాలు, ఈ సుఖాలు, ఈ వైభవాలు నాకు ఏమీ కూడా లెక్కలేవు, అక్కర్లేదు.
కేవలం నాకు కావలసింది విద్ధిమాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాశ్రితం. నాకు కావలసింది ధర్మం మాత్రమే. నన్ను ఋషితుల్యుడిగా నువ్వు భావన చేయి, నన్ను అలా తెలుసుకో. ఈ భోగాల కోసం రాజ్యం కోసం వెంపర్లాడేవాడు కాదు ఈ రాముడు. కోపంగా చెప్పాడు. తండ్రికి శుశ్రూష చేయడం, ఆయన ఆజ్ఞల్ని పాటించడం, వాటికంటే మించినటువంటి ధర్మాచరణ మానవులకి మరొకటి లేదమ్మా అన్నాడు. అక్కడే నా తండ్రి స్వయంగా నన్ను ఆదేశించకపోయినా నువ్వు చెప్పావు కదా తండ్రి గారు చెప్పారని, ఆ మాట చాలు నాకు. నేను 14 సంవత్సరాలు నిర్జన వనప్రదేశంలో తప్పకుండా నివసిస్తానన్నాడు. అమ్మా, నన్ను శాసించడానికి నీకు పూర్తిగా అధికారం ఉన్నది. నీ ఆజ్ఞ ఎలాంటిదైనా నేను దాన్ని శిరసా వహిస్తాను. నేను స్వయంగా, నువ్వు నాకు చెప్పావుగా రాజుగారు చెప్పకపోయినా ఆయనకు కష్టం కలిగించేటట్లుగా మాట్లాడుతున్నావు నువ్వు, అదే నాకు బాధగా ఉన్నది. నిజానికి దీన్ని బట్టి నా గుణాల్ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదని నేను అనుకుంటున్నానమ్మా అన్నాడు. ఒక్క సమయం, కాస్త సమయం నాకు ఇప్పుడే మా అమ్మ కౌసల్యామాత దగ్గరికి వెళ్ళి, నా భార్య సీతాదేవి దగ్గరికి వెళ్ళి ఈ విషయం వాళ్ళతో చెప్పి వెంటనే వాళ్ళని ఓదార్చి అక్కడి నుండి ఇంకా ఆగకుండా వెంటనే అక్కడి నుంచి అటే అరణ్యాలకి వెళ్ళిపోతాను. ఈ మాత్రం గడువైనా నాకు ఇవ్వమ్మా అన్నాడు. చూడండి, వెంటనే కైకేయి దగ్గర సెలవు తీసుకుని వేగంగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెనక్కి వచ్చేస్తున్నాడండి రాముడు. అంటాడు, బయటికి రాగానే కళ్ళంపట నీళ్లు పెట్టుకుంటూ తమ్ముడు కనిపించాడు లక్ష్మణుడు. ఈ మాటలన్నీ విన్నాడండి బయట నుంచి. నడుచుకుంటూ వెళ్తున్నాడు రాముడు, వెనకాల బాధపడుతూ వెళ్తున్నాడు లక్ష్మణుడు. ఎదురుగుండా కాసేపట్లో పట్టాభిషేకానికి చేయవలసిన సామాగ్రి అంతా కనిపించింది రాముడికి. అభిషేచనికం భాండం కృత్వా రామ ప్రదక్షిణం సనైర్జగామ సాపేక్షో దృష్టిం తత్ర విచాలయన్ అన్నాడు వాల్మీకి మహర్షి. ఇప్పుడు దశరథుడి కుమారుడైన భరతుడికి ఇక్కడ పట్టాభిషేకం జరుగుతుంది, నాకు కాదు. భరతుడికి ఈ యొక్క పట్టాభిషేకం ఈ వస్తువులతో చేస్తారు కాబట్టి ఈ వస్తువులన్నీ భరతుడికి మంగళాల్ని చేకూర్చాలని భావన చేసి వాటికి ప్రదక్షిణపూర్వకంగా వెళ్ళి నమస్కారం చేసి వెళ్ళిపోయాట రాము. ఇది రాముడి యొక్క స్థితప్రజ్ఞతండి. ఎలా కనిపించాడు రాముడు ఆ సమయంలో అంటే, నవనం గంతుకామస్య త్యజతశ్చ వసుంధరాం సర్వలోకాదిగస్యేవా లక్ష్యతే చిత్త విక్రియ అన్నాడు వాల్మీకి మహర్షి. ఏ యోగి పుంగవుడైతే ఈ లోకాలన్నింటితో బాంధవ్యాల్ని విడిచిపెట్టేసి తనలో తాను రమిస్తూ స్థితప్రజ్ఞతతో తన యందు తానే లయమయ్యేటటువంటి యోగి పుంగవుడు ఎలా కనిపిస్తాడో అలా కనిపించాడు రామచంద్రుడు అన్నాడు. నచాస్య మహతీం లక్ష్మీం రాజ్య నాశోపకర్షతి లోకకాంతస్య కాంతత్వాత్ సీతరస్మేరి వక్షప. ఇంత రాజ్యలక్ష్మి దూరం అయిపోయినా, ఆ దూరంగా వెళ్ళిపోయినా రాజ్యలక్ష్మి అయినా సరే ముఖమండలమునందు ఆ పూర్ణచంద్రుడి యొక్క వన్నెలు ఏ విధంగా చెదరకుండా ఉంటాయో చంద్రుడికి, అలాంటి ఆ తేజస్సు ముఖంలో ఇంచుక కూడా పక్కకి కదలలేదుట రాముడిలో. అది ఆయన యొక్క స్థితప్రజ్ఞత. వెంటనే శ్వేతఛత్రాన్ని తీసేయమన్నాడు పక్కకి. పట్టితే ఇలా వెనక్కి వచ్చేవరో అక్కర్లే తీసేయమన్నాడు. రథాన్ని ఎక్కాడు. వెంటనే కౌసల్యా మందిరానికి తీసుకుపోమ్మన్నాడు. వెంటనే ఆ యొక్క రథంతో కౌసల్యాదేవి మందిరం దగ్గరికి వచ్చి ఆగాడండి రామచంద్ర ప్రభు. కౌసల్యాదేవితో మాట్లాడతాడు, అమ్మని ఒప్పిస్తాడు, లక్ష్మణుడిని ఒప్పిస్తాడు, సీతాదేవిని ఒప్పిస్తాడు. రేపన్నటి రోజున ఏ విధంగా అయితే దశరథుడి యందు తన యొక్క పుత్రవాత్సల్యాన్ని పుత్రధర్మాన్ని చూపించాడో కైకేయి దగ్గర, తల్లి అడిగే ధర్మమైనటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తాడు, తమ్ముడు అడిగిన ధర్మమైన ప్రశ్నలకి సమాధానం చెప్తాడు. అర్హత నీకు ఉండి కూడా ఎందుకు వదిలేస్తున్నావయ్యా రాజ్యాన్ని అంటే దానికి సమాధానం చెప్తాడు. ఎవరు అందరూ కూడా ఎవరిని గౌరవించాలో చెప్తాడు, ఎలా బ్రతకాలో మానవుడు అనేవాడు చెప్తాడు, ఎలా స్త్రీ ఎలా బ్రతకాలో చెప్తాడు. ఇలాంటి ధర్మాలన్నీ చెప్పి అందరినీ నచ్చజెప్పి అందరినీ ఓదార్చి తాను అరణ్యాలకి బయలుదేరతాడు. అలాంటి ఘట్టాలన్నీ కూడా రేపు సాయంత్రం మళ్ళీ 6:30 ఇక్కడ చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తండ్రి గారి దగ్గర ఆజ్ఞ తీసుకుని రామచంద్ర ప్రభు తాను అరణ్యాలకి బయలుదేరుతున్నాడు. వెడలెను కోదండపాణి అంటారు త్యాగరాజు గారు.
బయలుదేరుతున్నాడయ్యా అరణ్యాలకి ధర్మమూర్తి. అటువంటి వాడు దుష్ట శిక్షణార్థం మన కోసం 14 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేసి తపశ్శక్తి సంపాదించి అధర్మం అనేటటువంటి రావణాసురుణ్ణి నిర్జించి మనకి ధర్మాన్ని కట్టబెట్టినటువంటి మహాపురుషుడు. అటువంటి ధర్మాత్ముడి యొక్క కథని గాలిదేవర రామకృష్ణ గారు వరలక్ష్మీ భ్రమరాంబ దంపతుల జ్ఞాపకార్థంగా ఇక్కడ ఈ అయోధ్యాకాండని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఈ యొక్క అయోధ్యాకాండని ఇక్కడతో పూర్తి చేస్తూ ఈరోజు సందర్భాన్ని రేపు మళ్ళీ 6:30 ఇదే ప్రాంగణం దగ్గర కలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వర్షతు వర్జన్య పృథివీ సత్యశాలిని. జయ గురుదేవ దత్త. శ్రీవామహేశ్వర బ్రహ్మాత్మ. గోవిందా 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 హర నమ